హెమటాలజిస్ట్ కు హెమటో ఆంకాలజిస్ట్ కు మధ్య తేడాలేంటి? వీరు వేటికి వైద్యం చేస్తారు? హెమటాలజీ అంటే బ్లడ్ కి సంబంధించిన జబ్బులకి ట్రీట్మెంట్ చేసే డాక్టర్ మీనింగ్. అంటే ఈ హెమటో ఆంకాలజిస్ట్ అంటే బ్లడ్ కి సంబంధించిన క్యాన్సర్స్. అవుట్ ఆఫ్ 100 మీ దగ్గరకు వచ్చే పేషెంట్ లో అంటే ఏ సమస్యలతో ఎక్కువ మంది వస్తుంటారు? కామన్ ప్రాబ్లం అనీమియా అండి, రక్తహీనత. అంటే హిమోగ్లోబిన్ బాగా తగ్గడం అని చెప్తాం. కొన్నిసార్లు తెల్లకణాలు ఎక్కువైపోవడము, హిమోగ్లోబిన్ ఎక్కువైపోవడము, ప్లేటెట్స్ ఎక్కువైపోవడము, బ్లడ్ క్లాట్స్ అన్యూజువల్ గా ఫామ్ అవడము. బ్లడ్ డిజార్డర్స్ రాకుండా మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇన్ టర్మ్స్ ఆహారం విషయంలో కావచ్చు, జీవనశైలి విషయంలో కావచ్చు. బ్లడ్ క్యాన్సర్స్, లింఫోమా, మైలోమా ఇవి రాకుండా మనం మ్యారేజ్ అయిన వెంటనే లేదంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే ముందు సింపుల్ టెస్ట్ ఇది, చాలా ఈజీగా అయిపోతుంది. అది ఒక్క టెస్ట్ చేసుకుంటే పిల్లల్లో మేజర్ ప్రాబ్లమ్స్ బ్లడ్కి సంబంధించింది రాకుండా మనం ఈజీగా అవాయిడ్ చేయొచ్చు. ఈ ఐరన్ లోపం ఇంత స్థాయిలో పడడం గల కారణం ఏంటి? అంటే ఇంజక్షన్ల వరకు ఎందుకు వస్తున్నారు వీళ్ళు? ఐరన్ లోపంతో వచ్చే రక్తహీనతలో ఐరన్ మెడిసిన్స్ వాడాలి, ఓకే. ఎంతకాలం వాడాలి అనేది ఇంపార్టెంట్. యాక్చువల్ కోర్స్ అనేది ఇంపార్టెంట్. చాలా మంది ప్రాపర్ కోర్స్ యూజ్ చేయరు. ప్రాపర్ కోర్స్ 4 నెలలు ఉంటుంది. పాలు, పాల పదార్థాలు, ఛాయ్ లాంటివి ఎక్కువ తాగడం వల్ల ఐరన్ అబ్జర్వ్ కాదు. ఐరన్ అనే పదార్థము మన జీర్ణాశయం గ్రహించాలి అంటే యాసిడ్ కావాలి, ఆమ్లం కావాలి. యాసిడ్ ఎప్పుడు ఉంటుంది? ఈ టీలో, కాఫీలో టానిన్స్ అని ఉంటాయి. ఈ టానిన్స్ అనేవి ఏం చేస్తాయంటే రక్తం చిక్కబడడం ఎందుకు పడుతుంది? రక్తం చిక్కబడితే ఏమైనా ప్రమాదం? ఇప్పుడు హిమోగ్లోబిన్ ఎక్కువైపోయి చిక్కబడచ్చు, ప్లేటెట్స్ ఎక్కువైపోయి చిక్కబడచ్చు, తెల్లకణాలు కూడా ఎక్కువైపోయి చిక్కబడచ్చు. ఈ 3 నార్మల్ గా ఉండి కూడా చిక్కబడచ్చు. తలసేమియా అంటే ఏమిటి? దీని లక్షణాలు ఎట్లా ఉంటాయి? ఎవరికి వస్తుంది? ఎట్లా? తలసేమియా జెనెటికల్ గా వచ్చే జబ్బు, పేరెంట్స్ నుంచి వస్తుంది. ఒకే కమిటీలో మ్యారేజ్ చేసుకుంటుంటారు చూడండి, వాళ్ళలో ఛాన్సెస్ ఎక్కువ. గవర్నమెంట్ గానీ ఒక సింపుల్ ఇంప్లిమెంటేషన్ పెట్టిందంటే అయిపోయింది. తలసేమియా మొత్తం ఎరాడికేట్ అయిపోయింది. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అంటాం కదా, ఎవరికి అవసరం అసలు ఇది? దీని గురించి తెలియని ప్రజలకి ఏమనుకుంటారు అంటే ఈ ఎముక తీసి ఎముక పెడతారు అనే ఆలోచన వస్తుంది. ఇక్కడ అట్లా ఉండదు. ఇప్పుడు మనకి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ వరకు మనకు ఆలోచించినామంటే ఇంకో ఆప్షన్ లేదని అర్థం. పెళ్లి విషయంలో బ్లడ్ గ్రూపులు చూడాల్సిన అవసరం ఉందా? కొందరు RH+, RH- అని చెప్పేసి బ్లడ్ గ్రూప్స్ లో ఉంటాయి కదా, వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటే పిల్లల మీద ఏమైనా ప్రభావం ఉండే అవకాశం? సో బేబీలోని యాంటీజెన్ ని మదర్ యాంటీబాడీస్ వచ్చి అటాక్ చేస్తారు. ఫస్ట్ ప్రెగ్నెన్సీలో బేబీ అంతగా స్టిమ్యులేట్ చేయదు మదర్ని. సెకండ్ ప్రెగ్నెన్సీ అయినప్పుడు బేబీ కూడా మళ్ళీ పాజిటివ్ అయ్యి ఉంటే ఈ యాంటీబాడీస్ అన్ని ఒక్కసారిగా సంఖ్యను విపరీతంగా పెరుగుతాయి. పెరిగి ఒకేసారి బేబీని అటాక్ చేసి బేబీని చంపేసే అవకాశం ఉంది. అందుకే ఏం చేస్తారంటే ఇది ఉన్నప్పుడు మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్+ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మెడ్+1 టీవీ. డాక్టర్ స్టాక్ లో భాగంగా విభిన్న రంగాలకు చెందిన చాలా స్పెషలిస్ట్ డాక్టర్ని మేము ముందు తీసుకొస్తున్నాను. ఇందులో భాగంగా ప్రస్తుతం మనతో ఉన్నారు కరణ కుమార్ కే. తను హెమటాలజిస్టు, అదే రకంగా హెమటో ఆంకాలజిస్ట్ కూడా. చాలా తక్కువగా మంది ఉంటారు హెమటాలజిస్టులు. సో ఈ హెమటాలజీ రంగానికి సంబంధించి సామాన్య ప్రజానికి ఎలాంటి డౌట్స్ ఉన్నాయి, అదే రకంగా మన సబ్స్క్రైబర్ యొక్క సందేహాలను నివృత్తి చేసే ప్రయత్నం చేద్దాం ఈ ఇంటర్వ్యూ ద్వారా. సో డాక్టర్ గారు నమస్తే అండి. సో కరణ కుమార్ గారు, ముఖ్యంగా అంటే మీరు హెమటాలజిస్టు, హెమటో ఆంకాలజిస్ట్ కదా, అసలు ఈ హెమటాలజిస్ట్ కు హెమటో ఆంకాలజిస్ట్ కు మధ్య తేడాలేంటి? వీరు వేటికి వైద్యం చేస్తారు? ఓకే, హెమటాలజీ అంటే బ్లడ్కి సంబంధించిన జబ్బులకి ట్రీట్మెంట్ చేసే డాక్టర్ మీనింగ్. అంటే ఇప్పుడు మనకి హెమటో ఆంకాలజిస్ట్ అంటే బ్లడ్కి సంబంధించిన క్యాన్సర్స్ వస్తాయి. ఇప్పుడు హెమటాలజీ అనే పదంలోనే అన్నీ ఉన్నాయి. ఓకే, హెమటో ఆంకాలజీ అని మనం సపరేట్గా పిలవాల్సిన అవసరం లేదు. క్లినికల్ హెమటాలజీ సూపర్ స్పెషాలిటీ. ఈ సబ్జెక్ట్లో బ్లడ్కి సంబంధించిన అన్ని రకాల జబ్బులు, క్యాన్సర్ కానీ క్యాన్సర్ కాకపోని, సో ఈ అన్ని రకాల జబ్బులకి ట్రీట్మెంట్, కొన్నిసార్లు వీటిలో బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చికిత్స. సో వీటి అన్నిటికి సంబంధించిన ట్రీట్మెంట్ హెమటాలజీ అనే సబ్జెక్ట్లో ఉంటుంది. అది మేము ప్రాక్టీస్ చేస్తాం. హెమటాలజీలో హెమటో ఆంకాలజీ ఉంటుంది, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ఉంటుంది, నాన్ ఆంకాలజీ బ్లడ్ కూడా ఉంటుంది. మెడికల్ ఆంకాలజీ అనే సబ్జెక్ట్ ఉంది. దానికి దీనికి డిఫరెన్స్ మనం ఆడుకోవాలి. మెడికల్ ఆంకాలజీ అంటే జనరల్గా అన్ని క్యాన్సర్స్ ట్రీట్ చేస్తారు. బ్రెయిన్ క్యాన్సర్, స్కిన్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, దాంతోపాటు బ్లడ్ క్యాన్సర్స్ అన్నట్టు. సో వీళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. సో హెమటాలజీ అనే స్పెషలిస్టులు చాలా తక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు మెడికల్ ఆంకాలజీ అన్ని క్యాన్సర్ ట్రీట్ చేస్తారా? దాంట్లో బ్లడ్ క్యాన్సర్ కూడా ఒకటి కదా. బ్లడ్ లో మరి క్యాన్సర్లే రావు కదా, క్యాన్సర్ కాని జబ్బులు చాలా ఉన్నాయి కదా.
సో ఈ బ్లడ్కి సంబంధించిన క్యాన్సర్లు, క్యాన్సర్ కాని బ్లడ్ జబ్బులు, వీటిని కొన్నిసార్లు నయం చేసేకి వాడే అత్యాధునిక చికిత్స ట్రాన్స్ప్లాంట్, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్. సో ఈ 3 కలుసుకొని సపరేట్ స్పెషాలిటీ అయిపోయినాయి. ఓకే, దాన్నే హెమటాలజీ అనిపిస్తుంది. సో అంటే అవుట్ ఆఫ్ 100 మీ దగ్గరకు వచ్చే పేషెంట్ లో అంటే ఏ సమస్యలతో ఎక్కువ మంది వస్తుంటారు? సో జనరల్ గా కామన్ ప్రాబ్లం అనీమియా అండి, రక్తహీనత, అంటే హిమోగ్లోబిన్ బాగా తగ్గడం అని చెప్తాం. సో ఈ ప్రాబ్లంతో చాలా మంది బాధపడుతుంటారు. దీని తర్వాత ప్లేట్లెట్స్ తగ్గిపోయి బాగా వచ్చేవాళ్ళు, దీని తర్వాత అధికంగా రక్తస్రావం, బ్లీడింగ్ ఇష్యూస్ ఉండేవాళ్ళు, బ్లడ్ క్యాన్సర్స్ పేషెంట్స్. బ్లడ్ క్యాన్సర్లు కూడా చాలా రకాలు ఉంటాయి, లుకీమియా, లింఫోమా, మైలోమా అని. ఇవి కాకుండా కొన్నిసార్లు తెల్లకణాలు ఎక్కువైపోవడము, హిమోగ్లోబిన్ ఎక్కువైపోవడము, ప్లేట్లెట్స్ ఎక్కువైపోవడము, బ్లడ్ క్లాట్స్ అన్యూజువల్గా ఫామ్ అవ్వడము, ఇటువంటి జబ్బులు ఉంటాయి. కొన్ని జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఏప్లాస్టిక్ అనీమియా, థాలసీమియా, సికిల్ సెల్ అనీమియా, ఇటువంటి జబ్బులు. సో ఈ రకాల జబ్బులు ఉంటాయి. కామన్గా అయితే అనీమియా, కౌంట్స్ తగ్గడం, కొన్నిసార్లు కౌంట్స్ పెరగడం అనే ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ మంది వస్తుంటారు. అంటే మనం ఎనిమియా విషయానికి వస్తే, అంటే ఇప్పుడు యాక్చువల్గా హిమోగ్లోబిన్ తగ్గడానికి గల కారణం ఏంటి? ఇది మహిళల్లో ఎక్కువ వస్తుంది అని అంటాం కదా, ఇది నిజమేనా? యాక్చువల్గా కరెక్ట్ అండి. సో అనీమియా అంటే రక్తహీనత, హిమోగ్లోబిన్ తగ్గడం. ఇప్పుడు బ్లడ్ తగ్గిందంటే మనం అన్ని కణాలు వేసుకొని మాడట్లేదు, హిమోగ్లోబిన్ సపరేట్ గా మాట్లాడతాం. తెల్ల కణాలు తగ్గడానికి కారణాలు వేరే, దానికి వచ్చే ప్రాబ్లమ్స్ వేరే. ప్లేట్లెట్స్ తగ్గడానికి దానికి సంబంధించిన పరిస్థితులు వేరే. మనం మాడేది హిమోగ్లోబిన్ తగ్గినప్పుడు రక్తహీనత, అనీమియా అనిపిస్తుంది. ఇది సాధారణంగా చాలా మటుకు కేసెస్లో పోషక లోపంతో కూడిన రక్తహీనత ఉంటుంది. ఇది లేడీస్లో చాలా కామన్గా చూస్తాం, ఎందుకంటే వాళ్ళలో ఈ డైట్ పరంగా కానీ కొన్ని ఫుడ్ సరిగ్గా తీసుకోకపోవడము, ప్రతి నెల ఋతుస్రావం అవడము, కొన్నిసార్లు అది అధికంగా అవడము, ఇటువంటి సమస్యల వల్ల స్త్రీలలో ఎక్కువగా రక్తహీనతను గమనిస్తున్నాం. ఆల్మోస్ట్ 50% మంది స్త్రీలలో ఎంతో కొంత రక్తహీనత ఉంటుంది, లో హిమోగ్లోబిన్. ఇది పోషక లోపంతో వచ్చే, అంటే ఐరన్ డెఫిషియన్సీ అంటే ఇది కామన్గా చూసే రక్తహీనత ఉంటుంది లేడీస్లో అయితే. ఎస్పెషల్గా జనరల్గా మాట్లాడితే ఇంకా వేరే కారణాలు ఉంటాయి రక్తహీనతకి. ఇప్పుడు B12 డెఫిషియన్సీ కానీ, ఉత్పత్తి తగ్గడం వల్ల వచ్చే జబ్బులు కానీ, హిమోలైటిక్ అనీమియా, రక్తం విరగడం వల్ల వచ్చే రక్తహీనత కానీ, ఇంకా జెనెటిక్ ప్రాబ్లమ్స్ వల్ల ఏప్లాస్టిక్ అనీమియా, బోన్ మ్యారో డిజార్డర్స్, ఇవన్నీ రకరకాలు ఉంటాయి. ఇవన్నీ జనరల్గా ఏజ్ రిలేటెడ్, కొన్ని ఏజెస్లో కొన్నిసార్లు పర్టికులర్గా చిన్నపిల్లలు వస్తాయి కొన్ని జబ్బులు, థాలసీమియా ఇటువంటివి. మైలోడిస్ప్లాస్టిక్ సిండ్రోమ్ మనకు జబ్బు ఉంది, దీనిలో కూడా రక్తహీనత వస్తుంది, పెద్ద వాళ్ళలో మెయిన్గా వస్తుంది. ఏప్లాస్టిక్ అనీమియా జనరల్గా ఎవరిలోనే రావచ్చు. అన్నిటికంటే సాధారణమైంది పోషకలోపం. మిగతావి పోషక అంటే ఈ మధ్య చూస్తున్నాం సార్, అంటే ఇప్పుడు చాలా మంది ఐరన్ కు తక్కువ ఉండి ఇంజక్షన్ల వరకు వెళ్తున్నారు, ఇంజక్షన్లు ఎక్కువ డోసు కూడా వేసుకుంటున్నారు, 1 వీక్ ఒకసారి ఇట్లా వేసుకునే వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతుంది. అసలు యాక్చువల్గా ఈ ఐరన్ లోపం ఇంత స్థాయిలో పడడం గల కారణం ఏంటి? అంటే ఇంజక్షన్ల వరకు ఎందుకు వస్తున్నారు వీళ్ళు? సాధారణంగా అంతకుముందు మన టాబ్లెట్లు ఇచ్చేవారు, ఎక్కువ ఐరన్ డిఫిషియన్సీ వస్తున్నాయి, ఈ టాబ్లెట్ వాడండి 3 నెలలు అని చెప్తే అయిపోయింది. ఇప్పుడు ఇంజక్షన్ల వరకు వస్తున్నారు, అయినా కానీ తగ్గట్లే, మళ్ళీ ఫ్రీక్వెంట్లీ ఇంజక్షన్ వాడాల్సి వస్తుంది. యాక్చువల్గా ఇది చాలా మంచి క్వశ్చన్ అండి. ఇప్పుడు నా దగ్గరకు వచ్చే పేషెంట్స్ చాలా మంది 3 ఏళ్ళు, 4 ఏళ్ళు, 5 ఏళ్ళ నుంచి బ్లడ్ తక్కువ ఉంటుంది, మల్టిపుల్ టైమ్స్ ఐరన్ మెడిసిన్స్ తీసుకుంటారు, ఇంజక్షన్స్ తీసుకుంటారు, మళ్ళీ వస్తుంటుంది. అది ఏదో ఇంకా పెద్ద ప్రాబ్లం, బోన్ మ్యారో సమస్య, నా దగ్గరకు వస్తారు. సో వీళ్ళని గమనించినప్పుడు ముఖ్యంగా కారణం ఏంటంటే, ఇప్పుడు ఐరన్ లోపంతో వచ్చే రక్తహీనతలో ఐరన్ మెడిసిన్స్ వాడాలి, ఓకే, ఎంతకాలం వాడాలి అనేది ఇంపార్టెంట్. చాలా మంది 2 వారాలు 3 వారాలు వేసుకుంటారు, సరిపోదు కదా. 3 వారాలు వేసుకుంటే బాగుతుంది, మళ్ళీ పడిపోతుంది. యాక్చువల్ కోర్స్ అనేది ఇంపార్టెంట్. చాలా మంది ప్రాపర్ కోర్స్ యూస్ చేయరు. ప్రాపర్ కోర్స్ 4 నెలలు ఉంటుంది, 5 నెలలు ఉంటుంది కొన్నిసార్లు. కంప్లీట్ కోర్స్ కంప్లీట్ చేస్తేనే మనకి బ్లడ్ మొత్తం సరిగ్గా తయారవుతుంది, కంప్లీట్గా నార్మల్ అవుతుంది. కొన్నిసార్లు మాత్రలు పడవు కొంతమందికి, కొద్దిగా వేసుకుంటారు, మళ్ళీ మాత్ర పడకపోవడం వల్ల, అంటే కాన్స్టిపేషన్, లేకపోతే కడుపులో తిప్పడము, బాడీ పెయిన్స్, రకరకాల సమస్యలు కొంతమందికి ఉంటాయి. అవి ఎక్కువ ఉండేసరికి ఆపేస్తే ఇంక పెరగదు కదా. సో ఈ 2 కేటగిరీ పేషెంట్స్కి ఇంజెక్షన్స్ కొన్నిసార్లు ఇవ్వడం జరుగుతుంది. ఇంజెక్షన్స్ ఇచ్చినప్పుడు ఎంత డోస్ ఇవ్వాలి? ఇప్పుడు ఇంజెక్షన్స్లో సుక్రోజ్ ఇంజెక్షన్ అని ఉంది, ఫెరికార్బాక్సిమాల్టోస్ అని ఉంది. ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే సుక్రోజ్ ఇంజెక్షన్ 100 mg 200 mg 2-3 ఇంజెక్షన్ తీసుకొని ఆపేస్తారు. అప్పుడు ఎక్కడ సరిపోతుంది? పేషెంట్ బాడీ వెయిట్ ఎంత ఐరన్ తక్కువ ఉంది, దానికి ఎంత రీప్లేస్ చేయాలా, ఇవంతా లెక్క ఉంటుంది. ఆ కంప్లీట్గా రీప్లేస్ చేస్తేనే వాళ్ళకి పరిపూర్ణంగా నయం అవుతుంది. ఇక్కడ చాలా మట్టుకు ఏంటంటే కొద్దిగా తీసుకోవడం వల్ల పూర్తిగా సరికాకపోవడం, మళ్ళీ వెనక్కి రావడం ఉంటుంది. ఇంకా కొన్ని కేసెస్లో ఏంటంటే ప్రాపర్ డోస్ తీసుకున్నా, ప్రాపర్ కోర్స్ తీసుకున్నా, బ్లీడింగ్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. అంటే దానికి ఇప్పుడు ఐరన్ లోపం అనేది ప్రాబ్లం కదా, ఎందుకు వచ్చింది అనేది ఇంపార్టెంట్. ఎవరైనా ప్రాబ్లంతో వచ్చినప్పుడు రెండు ఇంపార్టెంట్ ఉంటుంది. వచ్చిన ప్రాబ్లమ్ని కంప్లీట్గా సరి చేయాలి, మళ్ళీ రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి, అప్పుడే కంప్లీట్ ట్రీట్మెంట్ అవుతుంది. ఇప్పుడు మనం ట్రీట్ చేసి కంప్లీట్గా కోర్స్ ఇచ్చి నయం చేసినాం అనుకోండి, మళ్ళీ రాకుండా ఉండాలంటే ఏం ఆలోచించాలా, ఎందుకు వచ్చింది, ఏ ప్రాబ్లం వల్ల ఇది ఆరిజినేట్ అయిందని రూట్ కాజ్ తెలుసుకోవాలి.
అది తెలుసుకునే ప్రయత్నం చేయాలి ప్రతి పేషెంట్లో. అలా తెలుసుకున్నప్పుడు వీళ్ళలో ఏముంటుందంటే సాధారణంగా ప్రతి నెల మెన్సెస్ బ్లీడింగ్ అవుతూ ఉంటుంది, ట్రీట్మెంట్ అయిన తర్వాత కూడా కంటిన్యూ అవుతూ ఉంటుంది. అప్పుడు అది కరెక్ట్ చేసుకోకపోతే మళ్ళీ హిమోగ్లోబిన్ మళ్ళీ పడిపోతుంది. కొన్నిసార్లు కొంతమంది జీర్ణాశయంలో సమస్యలు ఉంటాయి, అబ్జార్ప్షన్ సరిగా అవ్వదు, లేదంటే తెలియకుండా మోషన్లో బ్లడ్ పోతూ ఉంటుంది, తెలియకుండా అంటే ఒక్కొక్క చుక్క పోయినప్పుడు ఎవరికి కనపడుతుంది. సో ఆన్ గోయింగ్ లాసెస్ అంటే బాడీలో జరుగుతూ ఉంటే మనం ట్రీట్మెంట్ ఇచ్చినా కానీ రెస్పాన్స్ అవ్వదు అన్నట్టు. సో ఇంకా కొన్ని కేసెస్లో డిఫరెంట్ రీజన్స్. సో రెండు, ఒకటి కరెక్ట్ పరిపూర్ణంగా ట్రీట్ చేయాలి, రెండోది మళ్ళీ రాకుండా ఏం చేయాలనేది జాగ్రత్తలు తీసుకుంటే ఈ పేషెంట్స్ అంతా తగ్గిపోతారు. ఇంకా పేషెంట్ల విషయానికి వస్తే సార్, అంటే ఇప్పుడు యాక్చువల్గా ఐరన్ మాత్రలు వేసుకోవడం, ఐరన్ ఇంజెక్షన్లు వేసుకోవడం ఒక ఎత్తు, లేదా ఐరన్కి సంబంధించిన పోషకాహారాలు తీసుకోవడం ఒక ఎత్తు అయితే, సో అది కరెక్ట్ డైజెస్ట్ అయిందా, లేదా ఆహారం నుంచి ఐరన్ కరెక్ట్ బయటకు వస్తుందా, లేదా అది కరెక్ట్ బాడీకి అబ్జర్వ్ కావాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎందుకంటే నేను విన్నది ఏంటంటే పాలు, పాల పదార్థాలు, ఛాయ్ లాంటివి ఎక్కువ తాగడం వల్ల ఐరన్ అబ్జర్వ్ కాదు. సో వాళ్ళు వేసుకుంటే మళ్ళీ ఈ పాల పదార్థాలు లేదా ఛాయలు ఎక్కువ తాగడం వల్ల ఉపయోగం లేదు కదా. ఒక డాక్టర్గా మీరు ఎలాంటి సూచనలు చేస్తారు? ఇప్పుడు ఐరన్ లోపంతో పేషెంట్ వచ్చినాడు, సో మనం ట్రీట్మెంట్లో భాగంగా ఏం సజెస్ట్ చేస్తామంటే తీవ్రత బట్టి, రక్తహీనత ఎంత సివియర్ దాన్ని బట్టి సజెషన్ చెప్తాం. హిమోగ్లోబిన్ 6-5 గ్రాములతో వచ్చినాడు అనుకోండి, కేవలం ఆహారంలో మార్పులు చేసుకోవడం వల్ల అంత మనం ఆశించిన ఫలితం రాదు. ఖచ్చితంగా వీళ్ళు ఏంటంటే సప్లిమెంట్స్ తీసుకోవాల్సి వస్తుంది. సరే, ఆ సప్లిమెంట్స్ తీసుకొని ఎట్లా తీసుకోవాలా, ప్రాపర్గా తీసుకోవాలా, డైట్లో కలిపి మాడిఫికేషన్ ఏం చేసుకోవాలి మాట్లాడినప్పుడు ఐరన్ మెడిసిన్స్ ఎప్పుడు కూడా ట్యాబ్లెట్స్ ఫాస్టింగ్లో తీసుకుంటేనే బెటర్. ఎందుకు? ఐరన్ అనే పదార్థము మన జీర్ణాశయం గ్రహించాలి అంటే యాసిడ్ కావాలా, ఆమ్లం కావాలా. యాసిడ్ ఎప్పుడు ఉంటుంది? ఫాస్టింగ్లో ఉంటుంది. మీరు ఫుడ్ తినేసినాక ఆమ్లం ఎక్కువ ఉంటుంది, మొత్తం ఆల్కలైన్ అయిపోయి ఉంటుంది. సో ఫాస్టింగ్లో వేసుకున్నప్పుడు యాసిడ్ వల్ల, ఆమ్లం వల్ల ఏమవుతుందంటే మన జీర్ణాశయం ఈజీగా గ్రహిస్తుంది. ఇప్పుడు ఇదే ఐరన్ని గ్రహించకుండా చేసే పరిస్థితులు కొన్ని ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకి ఫుడ్తో తీసుకున్నావు, ఇప్పుడు అబ్జర్వ్ అవ్వాల్సిన ఐరన్ మనం తీసుకున్న ఐరన్ అంతా అబ్జర్వ్ అవ్వదు, కొంత శాతమే అబ్జర్వ్ అవుతుంది. సపోజ్ ఎగ్జాంపుల్, ఒక ట్యాబ్లెట్ తీసుకున్నాం, నేను ట్యాబ్లెట్ తీసుకుంటే దాంట్లో సాధారణంగా 30-40% అబ్జర్ప్షన్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఒక ట్యాబ్లెట్లో. అది తిన్నాక తీసుకున్నాను. ఆహార పదార్థాలు ఉండేవి ఏంటంటే దాంతో బైండ్ అయిపోయి అది అబ్జర్వ్ కాకుండా చేస్తాయి. ఎస్పెషల్లీ పర్టికులర్గా మనం అవాయిడ్ చేయాల్సింది టీ, కాఫీ. ఈ టీలో, కాఫీలో టానిన్స్ అని ఉంటాయి. ఈ టానిన్స్ అనేవి ఏం చేస్తాయంటే ఐరన్కి బైండ్ అయిపోయి జీర్ణాశయం గ్రహించుకొని ఆపేస్తాయి. సో బాగా ఎక్కువగా టీ తాగే వాళ్ళలో ఐరన్ డెఫిషియన్సీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ, ఎందుకంటే మెయిన్గా ఐరన్ అబ్జర్ప్షన్ బ్లాక్ అయిపోతుంది కాబట్టి. తర్వాత ఎక్కువ ఈ గ్యాస్ టాబ్లెట్లు వేసుకునే పేషెంట్స్ ఉంటారు, కంటిన్యూగా వేసుకుంటుంటారు కొంతమంది. అంటే వీళ్ళకి అసిడిటీ ప్రాబ్లము, డైజెషన్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి అసిడిటీ టాబ్లెట్స్ కంటిన్యూగా వాడతారు. కంటిన్యూగా వాడేటప్పుడు ఆ టాబ్లెట్ వల్ల ఏమైనా యాసిడ్ రాదు స్టమక్లో, వాళ్ళకు కూడా ఈ పోషక లోపాలు, ఐరన్ డెఫిషియన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే తినక ముందు వేసుకుంటే బెటర్ ఐరన్ సప్లిమెంట్స్. ఓకే. ఈ యాసిడిటీకి సంబంధించిన మందులు ఉంటే దాన్ని వీలైతే ఆపగలిగి తీసుకుంటే బెటర్ ఉంటుంది. ఇంకా ఈ ఐరన్ని బూస్ట్ చేయగలిగే పదార్థాలు ఉంటాయి మన నేచురల్ డైట్లో. ఎగ్జాంపుల్ లెమన్, సిట్రస్ ఫ్రూట్స్, వైటమిన్ సి. ఇదేం చేస్తుందంటే ఐరన్ అబ్జర్ప్షన్ని కొద్దిగా బూస్ట్ చేస్తుంది. సో ఫాస్టింగ్లో తీసుకొని ఈ లెమన్ సంబంధించిన, అంటే లెమన్ జ్యూస్తో, మా పేషెంట్కి ఎప్పుడు నేను చెప్తానంటే ఆల్వేస్ ఐరన్ టాబ్లెట్ని లెమన్ జ్యూస్తో తీసుకోమని చెప్తారు. ఎందుకంటే వైటమిన్ సి ఉంటుంది, ఆల్మోస్ట్ ఇంజెక్షన్ లెక్క పనిచేస్తుంది, చాలా ఫాస్ట్ పెరుగుతుంది తీసుకోగలిగితే. అంటే కొంతమంది పడవు టాబ్లెట్స్, తిప్పడము, వాళ్ళు కాన్స్టిపేషన్ అవ్వడము, ఇంకా అనీజీనెస్, అన్ఎక్స్ప్లెయిన్ ఉంటాయి. సో వాళ్ళకి మైల్డ్గా ఉంటే మేనేజ్ చేసుకోమంటాము, లేదు కొద్ది తీవ్రంగా ఉందంటే ఆపేసేసి ఇంజెక్షన్స్కి వెళ్తాం అన్నట్టు. సో తర్వాత కర్డ్ కూడా మనకి ఏంటంటే జనరల్గా న్యాచురల్ మన ఇండియన్ డైట్లో కర్డ్ డిఫాల్ట్గా ఉంటుంది. సో కర్డ్ కూడా ఏంటంటే ఈ ఐరన్ని అబ్జర్ప్షన్ తగ్గించే ఒక ఫుడ్ పదార్థం లాగా చెప్పచ్చు. జనరల్గా నేను చెప్పే అడ్వైజ్ ఏంటంటే కర్డ్ని సపరేట్గా తీసుకోమంటాను, బటర్ మిల్క్ లాగా తీసుకోమంటాను ఎవరికి ఐరన్ లోపం ఉన్న వాళ్ళకి. అన్ని బాగున్న వాళ్ళకి ఎట్లా తిన్న సమస్య ఉండదు. ఇట్లా కొన్ని చిన్న చిన్న టిప్స్, ఇన్స్ట్రక్షన్స్ పాటిస్తే పెరుగుతుంది. తర్వాత ఫుడ్తోనే మొత్తం నేను తీసేసుకోవాలా అని ట్రై చేస్తే కాన్సన్ట్రేటెడ్ ఐరన్ మన ఫుడ్లో దొరకదు. ఐరన్ అన్ని పదార్థాలు డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది. అంత ఐరన్ మనకి రోజు కావాల్సిన డెఫిషియన్సీలో, సివియర్ డెఫిషియన్సీలో అంత ఐరన్ తీసుకోవాలంటే అంత ఆహారం మనం తినలేం. సో కొద్ది కష్టం అవుతుంది. కాకపోతే డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు టాబ్లెట్స్ ఎప్పటికి కాదు కదా, కొంతకాలానికి. ఆ తర్వాత ఖచ్చితంగా మీరు డైట్ మోడిఫికేషన్ చేసుకొని ఐరన్ రిచ్ ఫుడ్స్ అనేవి తీసుకోవాలి. తీసుకుంటేనే తర్వాత జబ్బు రాకుండా
మెయింటైన్ అవ్వచ్చు. అంటే ఏం తీసుకోవచ్చు ఐరన్ రిచ్ ఫుడ్స్ అంటే ఏంటి మీది? ఇప్పుడు ఐరన్ రిచ్ ఫుడ్స్ మీట్ తినే వాళ్ళకి, నాన్ వెజ్ ఈటర్స్కి అయితే కొద్దిగా చాలా ఈజీ. మీట్లో హీమ్ ఐరన్ అని ఉంటుంది, మన శరీరం చాలా సులభంగా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఆల్మోస్ట్ తీసుకున్న మీట్లో నుంచి మ్యాక్సిమం ఐరన్ అబ్జర్వ్ అయిపోతుంది. సో వీళ్ళల్లో ఐరన్ డెఫిషియన్సీ రావడానికి ఛాన్సెస్ తక్కువ. హైయెస్ట్ ఐరన్ మీట్లో ఉంటుంది. ఇప్పుడు వెజ్ ఈటర్స్ తీసుకుంటే ఓన్లీ వెజిటేరియన్ ఫుడ్ తీసుకున్నాం కదా, మేము ఎక్కడ ఐరన్ ఎక్కడ దొరుకుతుందని చూస్తే జనరల్గా వెజిటేబుల్స్ ఆర్ ఈ ప్లాంట్స్లో ఉండే ఐరన్ అనేది నాన్ హీమ్ ఐరన్ ఉంటుంది. అంటే కొద్దిగా డైజెస్ట్ చేసుకోవడం కష్టం అన్నట్టు, అంత ఈజీగా అబ్జర్వ్ అవ్వదు. సో అబ్జర్వ్ అయ్యే పర్సంటేజ్ కూడా కొద్దిగా ఉంటుంది. కాబట్టి వెజిటేరియన్స్ అయితే ఇంకా ఎక్కువ ఫోకస్ చేయాల్సి వస్తుంది అంటే ఈ ఐరన్ రిచ్ ఫుడ్స్ తీసుకోవడానికి. సో వీటిలో ముఖ్యంగా బాగా పుష్కలంగా ఉండే పదార్థాలు కొన్ని ఉంటాయి. ఈ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఈవెన్ రెగ్యులర్గా డైట్లో పెట్టుకుంటే చాలా మట్టుకు సరిపోతుంది. ఇంకా డ్రై ఫ్రూట్స్లో అంజీర్ ఉంటుంది, అంజీర్లో కూడా చాలా హై కాన్సన్ట్రేషన్ ఉంటుంది ఐరన్ అనేది. ఇంకా ప్రతి పదార్థంలో ఐరన్ ఉంటుంది. ఇంకా బీన్స్, తర్వాత సెరల్స్, మన పప్పు ధాన్యాలు, వీటన్నిటిలో కూడా ఐరన్, ప్రతి ఫుడ్లో ఐరన్ ఉంటుంది. కానీ ముఖ్యంగా గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, ఈ అంజీర్లో ఐరన్ బాగా ఉంటుంది. పేషెంట్ డైట్ ప్రిస్క్రైబ్ చేసినప్పుడు కూడా మనం ఏంటంటే ఈ కాంప్లెక్స్ డైట్ ఇస్తే ఎవరు ఫాలో కలరు. ఇది అది మల్టిపుల్ ఐటమ్స్ చెప్పినామంటే చేసుకోవడం చాలా కష్టం. అందుకే నేనేం చెప్తానంటే మా పేషెంట్స్కి రోజు ఖచ్చితంగా ఆకుకూరలు ఉండేట్టు చూసుకోమంటాను, ఒక పూట రాగి ఉండేట్టు చూసుకోమంటాను. లంచ్లో ఈ ఆకుకూరలతో పాటు లెమన్ జ్యూస్ తీసుకోమంటారు. లెమన్ జ్యూస్ ఏం చేస్తుందంటే మళ్ళీ మన ఆహారంలో ఉన్న ఐరన్ని మనకు ఎక్కువ అబ్జర్వ్ అయ్యేట్టు చేస్తుంది అన్నట్టు. ఇంకా ఈ బెల్లంతో చేసిన చిక్కీలు ఉంటాయి, పల్లీలు ఉంటాయి. షుగర్ లేని పేషెంట్స్ అయితే వీటిపైన డిపెండ్ అవ్వచ్చు. సో ఇట్లా కొన్ని 2-3 మనం మాడిఫికేషన్స్ ఇచ్చేసినామంటే చాలా ఈజీ ఫాలో అవడానికి. కాకపోతే రెగ్యులర్గా ఫాలో అవ్వాలి. సరే ఇంకోటి సార్, అంటే ఇప్పుడు మా దేశంలో ఆల్మోస్ట్ ఇప్పుడు హిమోఫీలియా తీసుకుంటే ఆల్మోస్ట్ 1,30,000 మంది ప్రపంచంలో 2వ స్థానంలో ఉన్నాం మనం. అసలు హిమోఫీలియా అంటే ఏంటి, ఎందుకు వస్తుంది, దీని గల కారణాలు ఏంటి, ట్రీట్మెంట్ ఎట్లా చేస్తారు? ఇప్పుడు బ్లడ్ డిజార్డర్స్లో రకరకాలు కదా. సో హిమోఫీలియా అనేది అధికంగా రక్తస్రావం అయ్యే ఒక రకమైన జబ్బు. నార్మల్గా మన బ్లడ్ ఎప్పుడు కూడా దెబ్బ తగిలినప్పుడు, ఇంజురీ అయినప్పుడు వెంటనే క్లాట్ అయిపోతుంది, అంటే వెంటనే రక్తస్రావం ఆగిపోతుంది. మన బాడీలో మెకానిజం ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోయి రక్తస్రావం ఎక్కువ అవ్వకుండా ఆపేస్తుంది. హిమోఫీలియాలో ఈ మెకానిజం ఫెయిల్ అవుతుంది. అంటే దెబ్బ తగిలిన వెంటనే క్లాటింగ్ మెకానిజం యాక్టివేట్ అయ్యి అక్కడ సీల్ అయిపోవాలి ఏదైతే దెబ్బ తగిలిన ఏరియా. ఈ హిమోఫీలియాలో ఆ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ లోపం వల్ల అక్కడ సీల్ అవ్వదు. సీల్ అవ్వకపోయేసరికి బ్లీడింగ్ అవుతూనే ఉంటుంది. సో ఈ బ్లీడింగ్ ప్రాణాంతకంగా మారే అవకాశం కూడా ఉంటుంది. సో దీన్ని హిమోఫీలియా అంటాం. దీంట్లో ముఖ్యంగా 2 రకాలు ఉంటుంది, ఫ్యాక్టర్ 8, ఫ్యాక్టర్ 9 అనేది. ఇది ఒక రకమైన క్లాటింగ్ ఫ్యాక్టర్స్ అని చెప్పొచ్చు. సో అంటే మనం బ్లడ్ని క్లాట్ చేసేవాడు ప్లేట్లెట్స్, క్లాటింగ్ ఫ్యాక్టర్స్, ఈ 2. క్లాటింగ్ ఫ్యాక్టర్స్లో ఫ్యాక్టర్ 8, ఫ్యాక్టర్ 9 ముఖ్యం. వీటిలో వచ్చే లోపాలే హిమోఫీలియా. ఇది పుట్టుకతో వస్తాయి జనరల్గా. దీనిలో మైల్డ్, మోడరేట్, సివియర్ అని కేటగిరీస్ ఉంటాయి. సివియర్లో అయితే ఊరికే బ్లీడింగ్ అవుతుంది, చిన్న దెబ్బ తగిలిన బ్లీడింగ్ అవుతుంది, ఊరికే జాయింట్స్లో బ్లీడింగ్ అవ్వడం, డిజేబిలిటీ వచ్చేస్తుంది, లైఫ్ లాంగ్ ఉంటుంది. దీనికి ఖచ్చితంగా ఫ్యాక్టర్ సపోర్ట్ అవసరం అవుతుంది అన్నట్టు. సో ఈ హిమోఫీలియా అనేది చాలా ఇబ్బంది పెట్టే జబ్బు. ఎందుకంటే పిల్లలకి వచ్చిందనుకోండి, ఆడలేరు, వాళ్ళని కంట్రోల్ చేయడం కష్టము, ఆడినప్పుడు పడినప్పుడు అంతా బ్లీడింగ్ అయిపోతుంది. ఇది మేనేజ్ చేయాలంటే ఫ్యాక్టరీ ఇవ్వాలా, ఆ ఫ్యాక్టరీ ఏంటంటే కాస్ట్ ఎక్కువ. గవర్నమెంట్ సెంటర్స్లో ఉంటాయి కానీ కొన్నిసార్లు దొరకవు, కొన్నిసార్లు స్టాక్సే ఉండవు. సో చాలా ఇబ్బందికరమైన జబ్బు. దీనికి గవర్నమెంట్ ప్రత్యేకమైన ఒక ఇంట్రెస్ట్ చూపించి వీళ్ళకి ఏమైనా హెల్ప్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది ఈ ఫ్యాక్టర్స్ విషయంలో. ఓకే సార్, ఇంకొకటి సార్, ఇప్పుడు సాధారణంగా ఇప్పుడు మనం లుకేమియాకి వస్తే, ఇప్పుడు లుకేమియా అంటే ఏంటి, దీని ప్రారంభం ఎట్లా గుర్తించాల్సి వస్తే, దీని లక్షణాలు ఎట్లా ఉంటాయి? సో బ్లడ్ డిజార్డర్స్ మన దాకా ఎనిమియా గురించి మాట్లాడాను, హిమోగ్లోబిన్ తగ్గితే. ఇప్పుడు తెల్లకణాలు వచ్చే జబ్బులు రకరకాలు. వీటిల్లో ఒక తెల్లకణం, నార్మల్గా ప్రవర్తించే తెల్లకణం, అది క్యాన్సర్ కణంగా మారిపోవచ్చు. అంటే ఏంది, రోజుకి 4,000 కణాలు 5,000 కణాలు మనం శరీరంలో పుట్టాలి అంటే తెల్లకణాల లోపల జన్యువుల్లో కొన్ని మ్యుటేషన్స్ వచ్చి కొన్ని డిఎన్ఏ డ్యామేజ్ అయ్యి ఆ స్పీడ్ రెగ్యులేషన్ డిస్టర్బ్ అయ్యి ఉన్నట్టుండి అత్యధికంగా 4,000 రావాల్సిన కణాలు లక్షల్లో ఉత్పత్తి అయిపోవడం అన్నట్టు తెల్లకణాలు. దాన్ని లుకీమియా అంటాం. లుకీమియాస్లో చాలా రకాలు, అక్యూట్ లుకీమియా, క్రానిక్ లుకీమియాస్ అంటాం. బేసికలీ వైట్ సెల్కి వచ్చే క్యాన్సర్ని లుకీమియా అని పిలుస్తాం. లక్షణాలు ఎట్లా ఉంటాయి, ఓకే. సో ఇందాక చెప్పినట్టు వైట్ సెల్ కదా, వైట్ సెల్ ఏం చేస్తుందని తెలిస్తే మన లక్షణాలు క్లారిటీ వచ్చేస్తుంది. వైట్ సెల్ అనేది మనకి ఇమ్యూన్ సిస్టమ్ మెయిన్ బ్యాక్ బోన్. అంటే ఒక బ్యాక్టీరియా క్రిమ్ మనలోకి వస్తే
దాంతో పోరాడేది వైట్ సెల్లే. ఉమ్. బ్యాక్టీరియా అయినా, వైరస్ అయినా, ఫంగస్ అయినా ఉమ్. పోరాడేది వైట్ సెల్. వైట్ సెల్ మాత్రమే. ఇప్పుడు ఈ వైట్ సెల్ క్యాన్సర్ సెల్గా మారిపోతే ప్రాబ్లం ఏంటంటే అది ఆ ఇమ్యూన్ ఫంక్షన్ని కోల్పోతుంది. ఉమ్. అదే పెద్ద ప్రాబ్లం. అది కాకుండా ఉంటే లుకీమియా వల్ల ఎవరు ఇబ్బంది పడరేమో. ఉమ్. సో ఆ ఇమ్యూన్ సిస్టమ్ క్రిములతో పోరాడే కెపాసిటీని పోగొట్టుకుంటుంది, ఉమ్. ఒక డమ్మీ సెల్ అయిపోతుంది. ఇంకప్పుడు ఎట్లుంటుంది అంటే లుకీమియా వచ్చిన పేషెంట్కి 1,00,000 కణాలు ఉన్నా కానీ ఉమ్. జీరో లెక్కే, ఉమ్. ఏం లేనట్టే. పోరాడని సైనికులు వాళ్ళు. అంటే డమ్మీస్ అన్నట్టు, ఉమ్. పోరాడరు అసలు. ఉమ్. అప్పుడు ఇన్ఫెక్షన్కి చాలా ఈజీ మనిషిని అటాక్ చేసి మనిషికి హాని కలిగించడం. సో అందుకని ఏమొస్తాయంటే ఇన్ఫెక్షన్లో మెయిన్గా వైట్ సెల్స్ డిఫెక్ట్ అయిపోయి వచ్చే ముఖ్య లక్షణాల్లో జ్వరం, మనకి తగ్గకుండా జ్వరం వస్తుంది. ఇదే క్యాన్సర్ సెల్ బోన్ మ్యారోలో నిండిపోవడం వల్ల ఎక్కువగా లక్షల్లో ఉత్పత్తి అవ్వడం వల్ల నార్మల్ కణాలు తగ్గిపోతాయి, హీమోగ్లోబిన్ పడిపోయి రక్తహీనత వస్తుంది, ప్లేటెట్స్ తగ్గిపోయి థ్రాంబోసైటోపినియా వస్తుంది. సో ఈ లక్షణాలు, ఇప్పుడు అనీమియా లక్షణాలు ఏం మనకు తెలుసు, నీరసంగా అయిపోవడము, బలహీనంగా అనిపించడము, ఆయాసం రావడము, పనులు చేసుకోలేకపోవడము, పాలిపోయినట్టు కనపడడం మనిషి, ఇవన్నీ ఉంటాయి సిమ్టమ్స్. ప్లేటెట్స్ బాగా తగ్గిపోవడం వల్ల బ్లీడింగ్ సిమ్టమ్స్, ఎర్ర మచ్చలు రావడం, తర్వాత బ్లీడింగ్ సిమ్టమ్ అధికంగా నోస్ బ్లీడింగ్ కానీ గమ్ బ్లీడింగ్ కానీ ఇతర శరీర భాగాల నుంచి అధికంగా రక్తస్రావం అవ్వడం. వైట్ సెల్స్ ఇన్ఫెక్షన్స్, శరీరంలో పుండ్లు, లేకుంటే లంగ్ ఇన్ఫెక్షన్, లేకుంటే ఇంటెస్టైనల్ ఇన్ఫెక్షన్స్. ఇప్పుడు క్యాన్సర్ వచ్చినప్పుడు ఎంత తీవ్రంగా కణాలు తగ్గినాయని బట్టి లక్షణాలు ఉంటాయి. ఇప్పుడు కొంతమందికి హిమోగ్లోబిన్ అంత తగ్గి ఉండదు, వాళ్ళకి అనీమియా సిమ్టమ్స్ ఎక్కువ ఉండవు, ప్లేటెట్స్ బాగా తగ్గిపోయింటాయి, సో బ్లీడింగ్ సిమ్టమ్స్తో హాస్పిటల్కి వస్తారు. కొంతమందికి రక్తహీనత విపరీతంగా ఉంటుంది, మిగతా కణాలు అంత తగ్గి ఉండవు, అర్థమైంది కదా. వాళ్ళు మెయిన్గా రక్తహీనత అనీమియా సిమ్టమ్స్తో ఎక్కువ వస్తారు. కొంతమంది ఇన్ఫెక్షన్స్తో వస్తారు హాస్పిటల్కి. సో ఒక్కొక్క పేషెంట్ ఆ తగ్గిన కణాల సంఖ్య బట్టి వాళ్ళ సిమ్టమ్స్ డిఫరెంట్గా ఉంటాయి. ఒక్క లక్షణం బట్టి ఇది క్యాన్సర్ అని చెప్పేయలేదు. ఓకే, కాంబినేషన్ సిమ్టమ్స్ వాళ్ళు. అన్నిటికంటే ఇంపార్టెంట్ బ్లడ్ టెస్ట్. జనరల్గా క్యాన్సర్స్ అన్ని, బ్లడ్ క్యాన్సర్ అన్ని ఎంత సిమ్టమ్స్ కనపడినా కానీ బ్లడ్ టెస్ట్లతోనే కన్ఫర్మ్ అవుతాయి. అట్లా ఎట్లా ట్రీట్మెంట్ ఏముంటుంది సార్ దీనికి, లుకేమియాకి? లుకేమియాస్ అన్నిట్లో కూడా ఈ వైట్ సెల్స్ ఏవైతే క్యాన్సరస్గా మారినాయో వాటిని ఎలిమినేట్ చేయాలి, అది పర్పస్. ఎలిమినేట్ చేసేసి బోన్ మ్యారోని నార్మల్గా పనిచేసేట్టు చేయాలి. సో దీంట్లో ఒక్కొక్క క్యాన్సర్లో ఒక్కొక్క రకమైన థెరపీస్ ఉంటాయి. ఇప్పుడు దీంట్లో బ్రాడ్గా చెప్పాలంటే కీమోథెరపీ, రేడియోథెరపీ, టార్గెటెడ్ థెరపీ, ఇమ్యునోథెరపీ, రకరకాల థెరపీస్ ఉంటాయి. ఇక్కడ క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్ అంటే ఒకటి రకం కాదు, చాలా రకాలు ఉంటాయి. కొన్ని బ్లడ్ క్యాన్సర్స్ అయితే ఆల్మోస్ట్ బీపీ షుగర్ లెక్క అయిపోయినాయి ఇప్పుడు, అంటే హాని చేయవు అసలుకి, సింపుల్ ఒక టాబ్లెట్తో బాగా చేసేయచ్చు. ఉదాహరణకి క్రానిక్ మైలాయిడ్ లుకీమియా, అక్యూట్ లుకీమియాస్, ఏఎల్ఎల్ చాలా అగ్రెసివ్ క్యాన్సర్స్, వాటికి మల్టిపుల్ డ్రగ్స్ కీమోథెరపీ వాడే కంట్రోల్ చేయగలుగుతాం. అది కూడా 60-70% మంది కేసెస్లోనే. కొన్ని కేసెస్కి ఏంటంటే టార్గెటెడ్ థెరపీ వాడాల్సి వస్తుంది అడిషనల్గా, అట్లా ఇమ్యునోథెరపీ వాడాల్సి వస్తుంది. కొన్ని కేసెస్లో ఏది పనిచేయవు, అప్పుడు ట్రాన్స్ప్లాంట్ వరకు వెళ్ళాల్సి వస్తుంది, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ వీటిలో. సో అట్లా బ్రాడ్గా కేటగిరీస్ ఉన్నాయి. ప్రతి క్యాన్సర్, ఇప్పుడు క్యాన్సర్ అంటానే ఇదేం చేయలేమేమో, ట్రీట్మెంట్ లేదేమో అని కాదు, కానీ ఏ రకం తెలుసుకోవాలి, ఆ రకం బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది, అవుట్కమ్స్ ఉంటాయి, పేషెంట్ ఎంత బాగా అవుతాడు అనేది ఉంటుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50-80% తగ్గింది. సరే, ఇంకోటి సార్, మీ దగ్గరికి వచ్చే దానిలో బ్లడ్ డిజార్డర్స్ లో ప్లేట్లెట్స్ పడిపోవడం కూడా ఒకటి కదా. సో సాధారణంగా మా వాడక భాషలో ప్లేట్లెట్స్ ఎప్పుడు పడిపోతాయి, డెంగ్యూ వ్యాధి వచ్చినప్పుడు పడిపోతాయి యాక్చువల్గా. సో ఇది కాకుండా అసలు ప్లేట్లెట్ పడిపోవడానికి గల ఎన్ని కారణాలు ఉంటాయి? ఒకవేళ డెంగ్యూ విషయంలో అయినా కానీ ప్లేట్లెట్స్ పడిపోకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పడిపోయిన తర్వాత ఎట్లా చికిత్స ఎట్లా చేస్తారు? మనం తీసుకునే జాగ్రత్తలు పడిపోకుండా ఏముండదు, అది డిసీజ్ కోర్స్, అది దాని కోర్సులో వెళ్తుంది. డెంగ్యూ వైరల్ ఇన్ఫెక్షన్ కదా, చాలా మట్టుకు వైరల్ ఇన్ఫెక్షన్ సెల్ఫ్ లిమిటెడ్, ఏం చేయకుండా తగ్గిపోతుంది, ఏం చేయాల్సిన అవసరం లేదు. డెంగ్యూ కేసెస్లో ట్రీట్మెంట్ కూడా ఏం స్పెసిఫిక్గా లేదు. కొన్ని కేసెస్లో ప్లేట్లెట్ ఎక్స్ట్రీమ్గా పడిపోయి బ్లీడింగ్ వల్ల ప్రాణహాని వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, వాళ్ళల్లో ప్రాబ్లమాటిక్. కానీ చాలా మట్టుకు డెంగ్యూ పేషెంట్స్లో ఫీవర్ వస్తుంది, స్కిన్ ర్యాష్ వస్తుంది, ప్లేటెట్స్ తగ్గుతాయి. ఈ ప్లేటెట్స్ తగ్గడం కూడా కొంతమంది 1,00,000 వస్తేనే పానిక్ అయిపోయి ఓ భయపడిపోతారు. మామూలుగా మనకి 30,000 లోపల వస్తేనే మనకి బ్లీడింగ్ సిమ్టమ్స్ ఉంటాయి, దానిపైన యూజువల్గా సేఫ్గా ఉంటాయని చెప్పొచ్చు. సో తగ్గుకుంటా వచ్చి ఒక చోట అయిపోయి మళ్ళీ పెరిగిపోతాయి. సో అన్ని కేసెస్లో ఎక్స్ట్రీమ్ లో లెవెల్కి వెళ్ళవు. సో చాలా మట్టుకు మోడరేట్ 50-60 వరకు వచ్చి మళ్ళీ నార్మల్ అయిపోవడం చూస్తుంటాం.
సో దీంట్లో మనం ముందుగా తీసుకునే ఒకసారి ప్రాసెస్ స్టార్ట్ అయినాక చాలా మందికి సెల్ఫ్ లిమిటింగ్ ఇల్నెస్, ఆటోమేటిక్గా మంచి ఫ్లూయిడ్స్ తీసుకొని పారాసిటమాల్ ఫీవర్ కంట్రోల్ చేసుకుంటే ఆటోమేటిక్గా రికవర్ అయిపోతారు. కానీ ఏ పేషెంట్ కాంప్లికేషన్లో వెళ్తాడు, ఏ పేషెంట్ వెళ్ళడు అనేది ఎవరికి తెలియదు. అక్కడ జాగ్రత్తగా ఉన్నారు. అక్కడ ఒక ఫిజిషియన్ ఒపీనియన్ అనేది తీసుకోవాల్సి వస్తుంది. తీసుకొని కొంతమందికి స్పెషల్ అంటే మానిటరింగ్లో పెట్టాల్సి వస్తుంది కొన్నిసార్లు. కొంతమందిని వీళ్ళకి ఏమైనా ఎక్స్ట్రీమ్గా పడిపోయి వీళ్ళకి ఏమైనా ఇబ్బంది వస్తుందా అనే సిచ్యువేషన్లో ప్లేటెడ్ పెంచడానికి పర్టికులర్గా ఫుడ్ డైట్ ఏమైనా ఉన్నాయని చూస్తే చాలామంది పపాయ లీఫ్ ఎక్స్ట్రాక్ట్స్, పపాయ ఆకు రసం ఈ టైంలో ట్రై చేయడం చూస్తున్నాము. డెంగ్యూలో అయితే ఎంతో కొంత ఎవిడెన్స్ ఉంది ఆకు లీఫ్ పనిచేసినట్టు, కానీ స్ట్రాంగ్ ఎవిడెన్స్ లేదు. కాకపోతే పాయింట్ ఏంటంటే ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్లో ఏం చేయకపోయినా పెరిగిపోతుంది. నువ్వు ఆకు రసం వేయకపోయినా అది పెరిగిపోతుంది ఆటోమేటిక్గా. సో చాలా కేసెస్లో, కొన్ని కేసెస్లో ఏమవుతుందంటే ఆ డెంగ్యూ వచ్చిపోతుంది, ప్లేటెట్స్ పెరగవు, ఇంకా అక్కడే లెవెల్లో ఉండిపోతాయి. సో అప్పుడు ఐటీపీగా కన్వర్ట్ అవుతుంది, అంటే ఇమ్యూన్ థ్రాంబోసైటోపెనీ, అంటే ఒక లెవెల్ నుంచి ఇంకో లెవెల్కి వెళ్తుంది. వాళ్ళ ట్రీట్మెంట్ అవసరం ప్లేటెట్స్ పెంచడానికి. అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా 30,000 కిందికి పడతాయి, యాక్చువల్గా ఏం జరుగుతుంది పేషెంట్లో? జనరల్గా మన బాడీలో ప్లేటెట్స్కి మన బాడీకి చాలా ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. నార్మల్ 150,000 కానీ మనకి బ్లీడింగ్ అవ్వాలి అంటే, అంటే దెబ్బ తగలకుండా లోపల బ్లీడింగ్ అవ్వాలి అంటే 20,000 వరకు కూడా అవ్వదు. 20,000 లోపల క్లాటింగ్ వ్యవస్థ కొద్దిగా డిస్టర్బ్ అవుతుంది. సో అటువంటి పరిస్థితుల్లో బ్లీడింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఆ మినిమం థ్రెషోల్డ్ అంటాం, అంటే ఓ పేషెంట్ లోపల స్పాంటేనియస్గా బ్లీడింగ్ అవ్వాలి అంటే ఆ ప్లేటెట్ సంఖ్య 20,000 లోపల వచ్చినట్టుగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎస్పెషల్లీ జ్వరం ఉన్నప్పుడు, లేదంటే పేషెంట్ బాగా సిక్గా ఉన్నప్పుడు, బాడీ వీక్గా ఉన్నప్పుడు కూడా ఛాన్సెస్ పెరుగుతాయి. ఇప్పుడు 20,000 లోపల ఉన్నప్పుడు ఇది జనరల్గా. కానీ కొన్ని పరిస్థితుల్లో 10,000 వచ్చినా ఏం కాదు, కొన్నిసార్లు 30,000 ఉన్నా బ్లీడింగ్ అయిపోతుంది. అట్లా డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఉన్నాయి. జనరల్గా మాట్లాడితే 30,000 కట్ ఆఫ్. సో అంటే ఇప్పుడు అది వచ్చినప్పుడు సాధారణంగా బయటికి లెక్కిస్తారు కదా ప్లేట్లెట్స్. సో అటువంటి అంటే ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా ఎట్లా? జనరల్గా ప్లేట్లెట్స్ ఎక్కించడం అనేది అంత ఉపయోగకరం కాదు వీళ్ళల్లో, డెంగ్యూ పేషెంట్స్లో. ఓకే. డెంగ్యూలో ఏమవుతుందంటే ఆ ఇమ్యూన్ మెకానిజమ్స్ వల్ల ఆ ప్లేటెట్స్ చనిపోతాయి. బయట నుంచి ఎక్కించినా అవి చనిపోతాయి, పెద్ద యూజ్ ఉండదు. బ్లీడింగ్ అయ్యే పేషెంట్స్కి, రక్తస్రావం ఎక్కువ ఉండి ప్రాణాపాయం ఉంటుంది కదా, వాళ్ళు ఖచ్చితంగా ప్లేటెట్స్ వెళ్ళిపోతాయి. సో అటువంటి పరిస్థితుల్లో తప్ప మిగతా సిచ్యువేషన్స్లో ప్లేట్లెట్ ట్రాన్స్ఫ్యూషన్ అనేది అంత యూస్ఫుల్ కాదు. సో మనం తీసుకునే జాగ్రత్తలు అక్కడ తక్కువ. హెల్తీ డైట్, అలర్ట్గా ఉండాలి, సిమ్టమ్స్ని రిపోర్ట్ చేయాలి ప్రాపర్గా. డైట్లో పర్టికులర్గా ప్లేటెట్ పెంచే ఫుడ్ అంటే ఏం లేదు, బట్ ప్రజల్లో చాలా నమ్మకాలు ఉంటాయి కొన్ని ఫుడ్స్ పైన, బట్ అవి యూజువల్గా స్ట్రాంగ్ ఎవిడెన్సెస్ లేవు. పండ్లే కాబట్టి హ్యాపీగా తీసుకోవచ్చు, వాటి వల్ల ఇబ్బంది ఏం లేదు, నష్టమేం రాదు. బట్ జనరల్గా ఆటోమేటిక్గా సెల్ఫ్ రికవర్ అయిపోతారు చాలా మంది. సో ఇంకోటి సార్, ఇప్పుడు ఈ అంటే జనరల్ క్వశ్చన్ ఇది మా సబ్స్క్రైబర్ నుంచి వచ్చింది ఏంటంటే, ఇప్పుడు పెళ్లి విషయంలో బ్లడ్ గ్రూప్లు చూడాల్సిన అవసరం ఉందా? కొందరు RH+, RH- అని చెప్పేసి బ్లడ్ గ్రూప్స్ లో ఉంటాయి కదా, వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటే పిల్లల మీద ఏమైనా ప్రభావం ఉండే అవకాశం ఉందా? RH నెగటివ్ ప్రెగ్నెన్సీ అని ఉంటుంది బ్లడ్ గ్రూప్లో. అంటే RH నెగటివ్ ప్రెగ్నెన్సీ అంటే ఇప్పుడు మదర్ RH నెగటివ్ గ్రూప్ ఉండి ఫాదర్ RH పాజిటివ్ అయ్యి బేబీ RH పాజిటివ్ వస్తే అప్పుడు ఏమవుతుందంటే మదర్కి బేబీకి మధ్య రియాక్షన్ జరుగుతుంది. యూజువల్గా ఇది సెకండ్ ప్రెగ్నెన్సీ, థర్డ్ ప్రెగ్నెన్సీలో చాలా ఎక్కువ ఉంటుంది, ఫస్ట్ ప్రెగ్నెన్సీలో తక్కువ ఉంటుంది. కాకపోతే ఇది ఐడెంటిఫై ముందుగా చేయడము, తర్వాత యూజువల్గా ఏంటంటే ఏ గైనకాలజిస్ట్ అయినా ఈ గ్రూపింగ్ అనేది రొటీన్గా చేస్తారు. ఒకవేళ ఈ RH పాజిటివ్ నెగిటివ్ డిఫరెన్సెస్ ఉన్నప్పుడు యాంటీ-D అనే ఇంజెక్షన్ ఒకటి ఇచ్చేస్తారు మదర్కి. దీనివల్ల ఏమవుతుందంటే ఫర్దర్ ప్రెగ్నెన్సీస్లో ఇబ్బంది రాకుండా ఉంటుంది అన్నట్టు. ఈ మదర్ నెగిటివ్ బేబీ పాజిటివ్ ఉంటే ఈ పర్టికులర్ ప్రాబ్లం చూస్తాం, ఇంకే కాంబినేషన్ ఉన్నా పెద్దగా ఇబ్బంది ఉండదు. సో అది కొద్దిగా స్పెషల్ కేర్ తీసుకోవాలి. ఇప్పుడు A- A+ లేదా B+ B- అట్లా భార్య భర్తలకున్నా ఇలాంటి సమస్యలు ఏమి రావు కదా? వాళ్ళకి ఎక్కడే ప్రాబ్లం లేదు. ఇది ఓన్లీ మనకి ఎక్కడ వస్తుంది అంటే RH ఫ్యాక్టర్ ఈ ప్రెగ్నెన్సీలో బేబీకి మదర్కి డిఫరెన్సెస్ ఉన్నప్పుడు, అది కూడా మదర్కి నెగిటివ్ ఉండే బేబీకి పాజిటివ్ ఉంటే మాత్రమే ఇష్యూ. మిగతా ఏ సందర్భాల్లో మిగతా కాంబినేషన్స్ లో పెద్ద ఇష్యూ. ఇప్పుడు బేసికల్ గా నెగటివ్ పాజిటివ్ అంటే ఏంది? ఇప్పుడు బ్లడ్ గ్రూప్ లో
నెగటివ్ అంటే ఏంటంటే పర్టికులర్ ఉండాల్సిన యాంటీజెన్ లేదు. Hmm. సో దానివల్ల ఏమవుతాయంటే ఆ లేని యాంటీజెన్ సంబంధించిన యాంటీబాడీస్ ఉంటాయి ఎవరిలో, మదర్లో, ఆర్ఎస్ నెగిటివ్ కాబట్టి. బేబీలో రివర్స్ పాజిటివ్ ఉండే యాంటీజెన్ ఉంటుంది కాబట్టి దానికి సంబంధించిన యాంటీబాడీస్ ఉండవు. ఇప్పుడు యాంటీబాడీస్ దేనికి అగేన్స్ట్ ఉన్నాయి, ఆర్హెచ్ యాంటీజెన్ కదా. సో బేబీలో ఉన్న యాంటీజెన్ని మదర్ యాంటీబాడీస్ వచ్చి అటాక్ చేస్తాయి ఈ ప్రాసెస్లో. కాకపోతే సెన్సిటైజేషన్ అంటాం. ఫస్ట్ ప్రెగ్నెన్సీలో బేబీ అంతగా స్టిమ్యులేట్ చేయదు మదర్ని. డెలివరీ అయ్యేటప్పుడు ఏమవుతుందంటే మదర్ బ్లడ్ బేబీ బ్లడ్ మిక్స్ అవుతుంది కొద్దిగా. ఆ టైంలో బేబీ బ్లడ్ ఎక్స్పోజ్ అవుతుంది మదర్కి. అప్పుడు మదర్ ఏం చేస్తుంది, దానికి యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ యాంటీబాడీస్ అట్లే కూర్చుంటాయి. సెకండ్ ప్రెగ్నెన్సీ అయినప్పుడు మళ్ళీ సేమ్ అదే పరిస్థితి వస్తే బేబీ కూడా మళ్ళీ పాజిటివ్ అయ్యి ఉంటే ఈ యాంటీబాడీస్ అన్ని ఒక్కసారిగా సంఖ్యను విపరీతంగా పెరుగుతాయి. పెరిగి ఒకేసారి బేబీని అటాక్ చేసి బేబీని చంపేసే అవకాశం ఉంటుంది సెకండ్ ప్రెగ్నెన్సీ. అందుకే ఏం చేస్తారంటే ఇది ఉన్నప్పుడు గుర్తించుకుంటే ఎవరు ఉండరు, ప్రతి గైనకాలజిస్ట్ గుర్తిస్తారు. గుర్తించి యాంటీడీ ఇచ్చేసినాం అనుకోండి, ఈ యాంటీబాడీస్ ఏవైతే ఫామ్ అయినా అన్ని నూడలేదు అయిపోతాయి. సో సెకండ్ ప్రెగ్నెన్సీకి ప్రాబ్లం ఉండదు. సరే ఇంకోటి సార్, ఇంకా ఇప్పుడు ఈ లింఫోమా గురించి మాట్లాడదాం. లింఫోమా అంటే ఏంటి, అసలు దీని ప్రారంభం ఎట్లా గుర్తించాలి, దీని లక్షణాలు ఎట్లా ఉంటాయి, ఎట్లా ట్రీట్మెంట్ చేస్తారు? సో ఇందాక బ్లడ్ క్యాన్సర్స్లో రకాలు చెప్పాను. దీంట్లో లుకీమియాస్, లింఫోమాస్, మైలోమాస్ ఉంటాయి. వైట్ సెల్స్లో వచ్చే క్యాన్సర్సే ఇవన్నీ, లింఫోమా, లుకీమియా, మైలోమా. లింఫోమాలో పర్టికులర్గా లింఫోసైట్స్ అనే కణాల నుంచి ఈ లింఫోమా అని పుడుతుంది. ఈ లింఫోసైట్స్ ఎక్కడ ఉంటాయి, లింఫ్ రంధ్రంలో ఉంటాయి. ఈ లింఫ్ రంధ్రంలో ఉండే వైట్ సెల్స్ క్యాన్సర్గా మారి సంఖ్య ఎక్కువైపోయినప్పుడు లింఫోమా అంటాం. లింఫోమా అనేది లింఫ్ రంధ్రాలు అనేవి మన శరీరంలో అన్ని ప్రాంతాల్లో ఉంటాయి. మెడల్లో ఉంటాయి, చంకల్లో ఉంటాయి, గజ్జల్లో ఉంటాయి, బాడీ అంతా ఉంటాయి. బేసికల్లీ ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ ఒక్కొక్క మల్టిపుల్ పోలీస్ స్టేషన్లు అని చెప్పొచ్చు. ఒక్కొక్క చోట ఒక్కొక్కటి, అంటే ఆ ప్రాంతంలో ఉన్న ఇన్ఫెక్షన్ని కంట్రోల్ చేస్తూ ఉంటాయి. వాటిల్లో ఇందాక చెప్పిన జెనెటిక్ ప్రాబ్లమ్స్ వల్ల, జెనెటిక్ ప్రాబ్లమ్ అంటే మధ్యలో వచ్చే మ్యూటేషన్స్ వల్ల అవి క్యాన్సర్గా మారిపోతాయి. ఈ లింఫోమా హాడ్స్కిన్స్ లింఫోమా, నాన్ హాడ్స్కిన్ లింఫోమా 2 రకాలు ఉంటాయి అన్నట్టు. సో ఏజ్ గ్రూప్ జనరల్గా యంగ్ అడల్ట్స్లో కానీ, రేర్గా చిన్నపిల్లల్లో, కామన్గా పెద్దల్లో వచ్చే జబ్బు అని చెప్పొచ్చు. వీటికి లుకీమియాస్కి, మైలోమాకి కొద్ది తేడా ఉంటుంది. ఇవి ప్రజెంటేషన్ కానీ కొద్దిగా వాటి అంత అగ్రెసివ్ ఉండవు. ట్రీట్మెంట్ కూడా యూజువల్గా జనరల్గా వీళ్ళల్లో కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది. సెషన్స్ కానీ తర్వాత నంబర్ ఆఫ్ డ్రగ్స్ కానీ కొద్దిగా లిమిటెడ్గా ఉంటాయి ఈ లింఫోమా పేషెంట్స్లో. అట్లా డిఫరెన్సెస్ ఉంటాయి. ఇంకోటి సార్, ఈ సికిల్ సెల్ అంటున్నాం కదా, సికిల్ సెల్ అనేది వంశపారంపర్యంగా వస్తుందా, దీన్ని రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, దీనికి ఎట్లా ట్రీట్ చేస్తుంది? సికిల్ సెల్ అనీమియా అనేది రక్తహీనత, ఒక రకమైన రక్తహీనత. దీంట్లో మెయిన్గా ఇది జెనెటిక్ ప్రాబ్లం. అంటే తల్లిదండ్రుల నుంచి పిల్లలకి వస్తుంది. తల్లిదండ్రుల్లో తెలియకుండా ఒకరికి ఉంటుంది, ఇంకొకరికి ఉంటుంది. వాళ్ళిద్దరిని కలుసుకొని పిల్లల్లో సికిల్ సెల్ అనీమియా తయారవుతుంది. రక్త కణాలు అందరికీ డిస్క్ షేప్లో ఉంటాయి. రౌండ్ బ్యాటరీ ఉంటుంది చిన్నగా, ఆ టైప్లో ఉంటుంది, కానీ ఎలాస్టిక్ ఉంటుంది, బాగా సాగుతుంది. ఇప్పుడు హార్ట్ పంప్ చేసినప్పుడు ఆ రక్త కణాలన్నీ కూడా ఈజీగా సరఫరా అయిపోతాయి. ఇప్పుడు గుండె దగ్గర ఉన్న రక్తనాళాలు చాలా పెద్దగా ఉంటాయి. ఇప్పుడు వేళ్ళ చివరిలో ఉండేవి చాలా చిన్నగా ఉంటాయి, కనపడకుండా. సో అదే రక్త కణము, ఎర్ర రక్త కణము ఈజీగా వెళ్ళి చిన్న చిన్న ప్లేసెస్లో కూడా స్ట్రెచ్ అయిపోయి వెళ్ళిపోయి వచ్చేస్తుంది. ఇది నార్మల్ ఎర్ర కణం. సికిల్ సెల్ ఏమవుతుందంటే ఆ ఎర్ర రక్త కణం షేప్, రూపం మారిపోతుంది కొడవలి షేప్లోకి. కొడవలి అంటే మనకు తెలుసు కదా, ఈ షేప్లో ఉంటుంది కొడవలి. ఆ షేప్ సికిల్ షేప్ అంటాం. ఆ షేప్లోకి మారిపోయేసరికి ఈ కణాలన్నీ అడ్డుపడతాయి రక్తనాళాలకి, అంతే కదా, ఫ్లో అవ్వదు సరిగ్గా. వీళ్ళు అదే ప్రాబ్లం, ఊరికి అడ్డుపడడం వల్ల విపరీతంగా నొప్పులు, బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ స్ట్రోక్, ఇటువంటి ప్రాబ్లమ్స్ రావడము చిన్నప్పటి నుంచి. అందరికీ ఒకేలా ఉండదు, కొంతమందికి మైల్డ్గా ఉంటుంది, కొంతమంది సివియర్గా ఉంటుంది. ఇది బాగా ఇబ్బంది పెట్టే జబ్బు. దీనిలో క్యూర్ చేయాలంటే స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్, స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్ అంటాం. అందరికీ చేయము, సివియర్గా డిసీజ్ ఉండే వాళ్ళకి తప్పకుండా ట్రాన్స్ప్లాంట్ వరకు వెళ్ళాల్సి వస్తుంది. కంట్రోల్ చేసే కొన్ని మెడిసిన్స్ ఉన్నాయి, వాడుకుంటే మనకి ఈ కాంప్లికేషన్స్ రాకుండా కొద్దిగా కంట్రోల్ చేయొచ్చు. సరే ఇంకోటి సార్, అంటే ఇప్పుడు మనం మీ వైద్యంలో హైయెస్ట్ ఏంటంటే ఇప్పుడు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అంటాం కదా. ఈ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ ఎవరికి అవసరం అసలు ఇది? సో పేషెంట్స్ దేనికి సిద్ధంగా ఉండాలి, అయిపోయిన తర్వాత ఎట్లా ఉంటుంది, ఎట్లా ఖర్చు అవుతుంది, ఎవరికి అవసరం? బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అనేది చాలా మంది సర్జరీ, ఇది ఏదో ఒక అపోహ ఉందండి, బాగా సర్జరీ చేస్తారు అనేది. తర్వాత ఈ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్లో రిస్క్ ఎక్కువ, మనకి ప్రాణాన్ని ఎక్కువ, ఇది రిస్కీ ప్రొసీజర్ అని కూడా ఎక్కువ అపోహ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ వరకు మనం ఆలోచించినామంటే ఇంకో ఆప్షన్ లేదని అర్థం. అంటే అన్ని ఆప్షన్స్ ట్రై చేసేసి ఇంకా అన్ని ద్వారాలు మూసుకున్నప్పుడు ఇంకేం చేయలేము, ఈ పేషెంట్కి 0% ఛాన్స్ అన్నప్పుడు
చూస్ చేసుకునే ప్రొసీజరే ట్రాన్స్ప్లాంట్ జనరల్గా. సో ఫస్ట్ టైం కన్సిడర్ చేయాలంటే ఇది చాలా చాలా కేసెస్లో ఒక ఆప్షనల్ ట్రీట్మెంట్గా ఉండదు, తప్పక చేయాల్సిన పరిస్థితి అయి ఉంటుంది. నెంబర్ 1. సెకండ్, ట్రాన్స్ప్లాంట్ వరకు వెళ్ళినప్పుడు ఏం చేస్తామంటే జనరల్గా మనకి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్, హార్ట్ ట్రాన్స్ప్లాంట్ మనకి ఐడియా ఉంటుందంటే చెడిపోయిన హార్ట్ తీసి కొత్త హార్ట్ పెడతాం, ఈ జనరల్గా ఐడియా ఉంటుంది. కిడ్నీ కూడా అంతే కాదు. కానీ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్లు ఏం చేస్తారు అంటే దీని గురించి తెలియని ప్రజలకి ఏమనుకుంటారంటే ఈ ఎముక తీసి ఎముక పెడతారు అనే ఆలోచన వస్తుంది. సో ఇక్కడ అట్లా ఉండదు. ఇప్పుడు మనకి బ్లడ్ వ్యవస్థ అంతా కూడా ఉత్పత్తి చేసేది మూల కణాలు, బోన్ మ్యారో స్టెమ్ సెల్స్ అంటాం. అవి బోన్ మ్యారో మధ్యలో కొన్ని ఉంటాయి, అవి ఎప్పటికీ చనిపో, కణాలను ఉత్పత్తి చేస్తూనే ఉంటాయి. వాటి నుంచే రక్తం మొత్తం తయారవుతుంది. ఇదంతా లిక్విడ్ షేప్లో ఉంటుంది. బోన్ మ్యారోలో పుట్టి మన శరీరం అంతా ప్రవహిస్తూ ఉంటుంది. ఆ ఒక్క స్టెమ్ సెల్ నువ్వు తీసుకున్నావంటే అది మొత్తం రక్తాన్ని, మనిషికి కావాల్సిన రక్తాన్ని తయారు చేయగలుగుతుంది. వాటిని ఎట్లా గుర్తిస్తావు అంటే మనకి వాటి ప్రాపర్టీస్ వాటికి ఉంటాయి. సో మనం ఏం చేస్తామంటే జనరల్గా ఇప్పుడు దాత నుంచి స్టెమ్ సెల్స్ని ప్లేట్లెట్స్ కలెక్ట్ చేసినట్టు కలెక్ట్ చేస్తాం. కొద్ది ప్రొసీజర్ అంటే వాళ్ళకి కొన్ని స్పెషల్ ఇంజెక్షన్స్ ఇచ్చి బోన్ మ్యారోలో ఉన్న స్టెమ్ సెల్స్ బ్లడ్లోకి వస్తే మనం దాన్ని బ్లడ్ లెక్క అంటే ప్లేట్లెట్ లెక్క కలెక్ట్ చేస్తాం బ్యాగ్లోకి. ఓకే. ఈ బ్యాగ్లో కలెక్ట్ చేసుకున్న స్టెమ్ సెల్స్, ఈ స్టెమ్ సెల్స్ రక్తం మొత్తం ఉత్పత్తి చేయగలుగుతాయి. ఇప్పుడు మన దగ్గర పేషెంట్ ఉన్నాడు, పేషెంట్కి జబ్బు ఉంది, బ్లడ్ క్యాన్సర్ ఉంది, అది నయం అవ్వట్లే, కష్టపడి మల్టిపుల్ డ్రగ్స్ ఇచ్చి కంట్రోల్లోకి తీసుకెళ్ళినాం, కానీ కొన్ని రోజులు వెయిట్ చేస్తే జబ్బు వెనక్కి వచ్చేస్తుంది. ఈ లోపే నేను ట్రాన్స్ప్లాంట్ చేసేసుకోవాలా. పేషెంట్ రెడీగా ఉన్నాడు, డోనర్కి ఏం చేసిన అంటే స్టెమ్ సెల్స్ తీసి పెట్టుకున్నా. పేషెంట్కి ఏం చేసినానంటే కీమోథెరపీ ఇచ్చి రెడీగా పెట్టుకున్నాను నేను. ఆ బోన్ మ్యారో పేషెంట్ బోన్ మ్యారోని కొద్దిగా మెడిసిన్స్తో క్లీన్ చేసి నీట్గా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఈ స్టెమ్ సెల్స్ ఎక్కిస్తాం. ఈ స్టెమ్ సెల్స్ ఎక్కించిన తర్వాత ఈ స్టెమ్ సెల్స్ పేషెంట్లోకి వెళ్ళి వాటి ఇల్లు ఎక్కడో తెలుసు, అవి వాటికి పోయి నేరుగా పోయి బోన్ మ్యారోలో కూర్చొని కొత్త రక్తాన్ని ప్రొడ్యూస్ చేస్తాయి. యూజువల్గా 2 వారాలు టైం తీసుకుంటే 2 వారాలకంతా కొత్త రక్తం తయారైపోతుంది పేషెంట్లో. ఇప్పుడు పేషెంట్ బ్లడ్ క్యాన్సర్తో సఫర్ అయ్యిండే తర్వాత మనము ట్రీట్మెంట్ ఇచ్చి అవంతా క్లీన్ చేసేసినాం ఏం లేకుండా పేషెంట్ సెల్స్ని. ఇప్పుడు కొత్త స్టెమ్ సెల్స్ పోయినాయి. కొత్త స్టెమ్ సెల్స్ ఎవరి దాతకి జబ్బు లేదు. ఇప్పుడు పేషెంట్లో కొత్త బ్లడ్ తయారైపోయింది. ఆ బ్లడ్లో క్యాన్సర్ ఉండదు. పేషెంట్ మొత్తం బాడీ అంతా అయిందే, బ్లడ్ మాత్రం దాతది. అంటే 2 పర్సన్స్ కలిసి ఉంటారు ఇప్పుడు. ఓకే, అర్థమైందా? కాకపోతే వాళ్ళిద్దరి మధ్య కొన్ని గొడవలు ఇబ్బందులు ఉంటాయి. అది మనం ఏం చేస్తామంటే మెడిసిన్స్తో వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయిపోయి చేసి కొంతకాలానికి మెడిసిన్స్ ఆపేస్తూ ఉన్నారు. ఈ లోపల ఉండే ప్రాబ్లమ్స్ వేరే ఉంటాయి, కొన్ని పరిస్థితుల్లో సిచ్యువేషన్స్ వేరే ఉంటాయి. దీనిలో రిస్క్ ఉంటుంది, దీనిలో ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాకపోతే మనకి ఆప్షన్ లేనప్పుడు చూస్ చేసుకునేది సరైన పేషెంట్ సెలెక్షన్, సరైన పేషెంట్ కౌన్సిలింగ్, వాళ్ళ ఫైనాన్సెస్, వాళ్ళు కోఆపరేట్ చేసేట్టు వాళ్ళు కౌన్సిలింగ్ చేయడం, వాళ్ళు అర్థం చేసుకోవడం, ఇవన్నీ చేసినప్పుడు మనకి బెస్ట్ అవుట్కమ్సే ఉంటాయి. దీంట్లో కొన్ని పరిస్థితుల్లో కొన్ని రియాక్షన్స్, రిస్క్, ట్రాన్స్ప్లాంట్ ఫెయిల్యూర్, లైఫ్ రిస్క్ ఇటువంటివి ఉంటాయి. బట్ అన్నీ తూకం వేస్తే ట్రాన్స్ప్లాంట్ వల్ల వచ్చే రిస్క్, ట్రాన్స్ప్లాంట్ చేయకపోతే వచ్చే వాళ్ళ రిస్క్, ఇవన్నీ తూకం వేసినాం అనుకోండి, చేయకపోతే వల్ల వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు ట్రాన్స్ప్లాంట్లో పోయి మనం సపోజ్ పేషెంట్ కోల్పోయినా అనుకోండి, అప్పుడు వాళ్ళకి అవగాహన లేకపోతే నేనేం చేసుకున్నాను, ఏ డెసిషన్లో ట్రాన్స్ప్లాంట్ చేసుకున్నాను, ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది, ఈ కాంప్లికేషన్ అనేది తెలియకపోతే ట్రాన్స్ప్లాంట్ బ్లేమ్ చేసే ఛాన్సెస్ ఎక్కువ. దానివల్లే నేను ఇదైపోయినాను. ఓకే, ఇప్పుడు నా ఛానల్లో కూడా 100 సార్లు ఈ ట్రాన్స్ప్లాంట్ పైన అవేర్నెస్ క్రియేట్ చేసినప్పుడు కొంతమంది అంటే నెగిటివ్ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు, ఇది చాలా హానికర ప్రొసీజర్, ఎవరు చేసుకోవద్దు అని కొంతమంది చెప్పడం చూసినాను అన్నట్టు. ఇప్పుడు ఆ మాట అనేది కొన్ని పరిస్థితుల్లో కొంతమందికి అవుతుంది. అదేంటంటే అది ఆ ప్రొసీజర్ డిఫాల్ట్లో కొన్నిసార్లు ఆ పేషెంట్ జబ్బు వల్ల, ఆ పేషెంట్ హెల్త్ స్టేటస్ వల్ల కొన్ని పరిస్థితుల్లో కలగచ్చు అన్నట్టు. కాకపోతే ఎందుకు వచ్చింది, ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది అనేది చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. సో ఈ అవగాహన పేషెంట్కి బాగున్నప్పుడు ఇటువంటివి రావు మనకి. అంటే ఇప్పుడు సక్సెస్ రేట్ ఏంది దీన్ని, అదే రకంగా మన హైదరాబాద్ లాంటి ప్రాంతంలో ఎంత ఖర్చు అవుతుంది బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ రేంజ్? ఇప్పుడు సక్సెస్ రేట్ అనేది ఇప్పుడు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ఒకే జబ్బులో చేయము కదా. సో మల్టిపుల్ డిసీజెస్లో చేస్తాం. మల్టిపుల్ డిసీజెస్ అంటే ఇప్పుడు బ్లడ్ క్యాన్సర్స్లో అవుతాయి, ఐప్లాస్టిక్ అనిమియాలో అవుతుంది, ఇంకా కొన్ని జెనెటికల్ సంబంధించిన డిసీజెస్లో అవుతాయి, ఎండిఎస్, మైలోడిస్ప్లాస్, రకరకాల జబ్బులు ఉంటాయి. ఇప్పుడు జబ్బుల్లో మనం ట్రాన్స్ప్లాంట్ చేసేటప్పుడు ఏంటంటే డిసీజ్ కంట్రోల్లో ఉందా లేదా, పేషెంట్ ఫిట్గా ఉన్నాడు లేదా, పేషెంట్ జబ్బు స్టేటస్ ఎంతవరకు కంట్రోల్ అయింది దాన్ని బట్టి ఉంటుంది అన్నట్టు. సో ఆ ప్రకారంగా చూసినప్పుడు మనము సక్సెస్ రేట్, ఇప్పుడు ఉదాహరణకి ఏప్లాస్టిక్ అనిమియా యంగ్ పేషెంట్స్లో తీసుకున్నారు అనుకోండి, ఫుల్ మ్యాచ్ సిబ్లింగ్ ఉంది, ఫుల్ మ్యాచ్ ట్రాన్స్ప్లాంట్ ఉంది, వాళ్ళలో సక్సెస్ రేట్ ఎక్కువ. ఇప్పుడు ఇంకొక సిచ్యువేషన్ మైలోఫైబ్రోసిస్ అనే పరిస్థితి ఒకటి తీసుకున్నాము, అది పెద్దవాళ్ళలో వచ్చే జబ్బు, వయసు అయిన వాళ్ళలో వచ్చే జబ్బు, అది కొద్దిగా ముదురు జబ్బు,
వాళ్ళలో ట్రాన్స్ప్లాంట్ చేసినప్పుడు సక్సెస్ రేట్ తక్కువే ఉంటుంది, 50 to 60% ఉంటుంది. జబ్బు బట్టి, పేషెంట్ హెల్త్ స్టేటస్ బట్టి మనకి చాలా వరకు సక్సెస్ రేట్స్ మారుతాయి. దాత 100% మ్యాచా కాదా అదే బట్టి. సో రకరకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి అన్నట్టు. సో ఒకే సక్సెస్ రేట్ ఇప్పుడు అదే మళ్ళీ ఒక కేసు బ్యాడ్ అయింది కదా అని చెప్పి అన్ని కేసెస్ అట్లా ఉంటాయి అనుకునేకి లేదు. సో కొంతమందికి ఏ ప్రాబ్లం ఉండదు, చాలా స్మూత్గా వెళ్ళిపోతుంది ట్రాన్స్ప్లాంట్. కొంతమందికి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. కేస్ బై కేస్ బేసిసే మాట్లాడదాం. ఇప్పుడు మీరు ట్రాన్స్ప్లాంట్ ఎవరైనా సక్సెస్ రేట్ మాట్లాడితే ఆ కేస్కి ఆ పేషెంట్కి పర్టికులర్గానే మనం డిస్కస్ చేయాల్సి వస్తుంది. జనరల్గా అన్ని కలిపి మనం మాడట్లేదు. ఓవరాల్గా తీసుకుంటే అన్ని కేసెస్ కలుపుకొని మనం మాట్లాడినామంటే సక్సెస్ రేట్ ఎక్కడి నుంచి మినిమం 50% నుంచి మనకి 90% వరకు ఓకే సక్సెస్ రేట్ ట్రాన్స్ప్లాంట్. ఖర్చు రేంజ్ ఎంత ఉంటుంది సార్? ఎక్స్పెన్సెస్ ఇప్పుడు 2 రకాల సెటప్స్లో అవుతాయి ట్రాన్స్ప్లాంట్స్. ఒకటి గవర్నమెంట్, సెమీ గవర్నమెంట్ టైప్, కార్పొరేట్. దీంట్లో సెమీ గవర్నమెంట్ టైప్ ఎక్కడైతే ట్రాన్స్ప్లాంట్ ఫెసిలిటీ ఉందో అక్కడ కొన్ని డిసీజెస్కి కొన్ని పరిస్థితుల్లో గవర్నమెంట్ సపోర్ట్ ద్వారా కొంత సపోర్ట్ అందుతుంది. అక్కడ గవర్నమెంట్ సపోర్ట్ ప్లస్ పర్సనల్గా వాళ్ళు పెట్టుకునే ఖర్చుతో కొంతవరకు అయిపోతుంది. అక్కడ మనము మామూలుగా ట్రాన్స్ప్లాంట్ అంటే టైప్ ఆఫ్ ట్రాన్స్ప్లాంట్స్ ఉంటాయి. ఆటోలాగస్ ట్రాన్స్ప్లాంట్, అలోజెనిక్ ట్రాన్స్ప్లాంట్, హాఫ్ మ్యాచ్ ట్రాన్స్ప్లాంట్ అని డిఫరెంట్ ట్రాన్స్ప్లాంట్స్ ఉన్నట్టు. సో వీటి రేంజ్ మాట్లాడితే కనీసం కార్పొరేట్లో అయితే, ప్రైవేట్ హాస్పిటల్స్లో అయితే 6 lakhs నుంచి దగ్గర మనకి కాంప్లికేషన్స్ బట్టి 25 lakhs వరకు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కొన్నిసార్లు ఏమవుతుందంటే ట్రాన్స్ప్లాంట్లో వచ్చే కాంప్లికేషన్స్, ఇన్ఫెక్షన్స్, యాంటీబయాటిక్స్ వాటి వల్ల ఇంకా ఐసీయూ సెటప్ వంటివి వెళ్తే ఇంకా ఖర్చు కూడా కొన్నిసార్లు ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. గవర్నమెంట్ సపోర్ట్లో వెళ్ళినప్పుడు అక్కడ గవర్నమెంట్ ఎంత సపోర్ట్ ఇస్తుంది, రేంజ్ ఎంత ఉంటుంది సార్? వీళ్ళు ఎంత పెట్టుకుంటుంది. జనరల్గా మనకి అలోజెనిక్ ట్రాన్స్ప్లాంట్స్లో గవర్నమెంట్ నుంచి మినిమం 10 lakhs సపోర్ట్ వస్తుంది. మిగతా ఖర్చు పేషెంట్స్ పెట్టుకోవాల్సి వస్తుంది. నాకు తెలిసి గవర్నమెంట్ సపోర్ట్ అన్ని కలుపుకొని దగ్గర అలోజెనిక్ ట్రాన్స్ప్లాంట్ అయితే, అలోజెనిక్ ఆటోలాగస్ ట్రాన్స్ప్లాంట్స్ అయితే గవర్నమెంట్ సెటప్లో మేబీ 3 lakhs నుంచి 15 lakhs వరకు అవుతా ఉండొచ్చు విత్ గవర్నమెంట్ సపోర్ట్తో. సార్ ఇంకోటి సార్, ఇప్పుడు కొంతమందికి మీలో రక్తం చిక్కబడ్డది అని చెప్పేసి బ్లడ్ థిన్నర్స్ వాడాలని చెప్పేసి కొంతమంది అంటుంటారు కదా. అసలు రక్తం చిక్కబడడం ఎందుకు పడుతుంది? రక్తం చిక్కబడితే ఏమైనా ప్రమాదం? రక్తం చిక్కబడడం అంటే అక్కడ కాంటెక్స్ట్ రకరకాలుగా ఉంటుంది. ఇప్పుడు హీమోగ్లోబిన్ ఎక్కువైపోయి చిక్కబడచ్చు, ప్లేటెట్స్ ఎక్కువైపోయి చిక్కబడచ్చు, తెల్ల కణాలు కూడా ఎక్కువైపోయి చిక్కబడచ్చు. ఈ 3 నార్మల్గా ఉండి కూడా చిక్కబడచ్చు. ఈ డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఉన్నట్టు. హీమోగ్లోబిన్ హై ఉంటే పాలిసైథీమియా అనే ఒక పరిస్థితి ఉండొచ్చు. ఇంకా ప్లేటెట్ సంబంధించింది, వైట్ సెల్స్ సంబంధించిన జబ్బులు వేరే ఉన్నాయి. కొంతమందికి జెనెటికల్గానే వాళ్ళకి బ్లడ్ థిక్గా ఉంటుంది, క్లాట్ అయ్యే తత్వం ఎక్కువ ఉంటుంది. చాలా రేర్, కామన్గా చూడవచ్చు. సో ఇక్కడ పర్టికులర్గా ఒక్కొక్క కేసు సపరేట్గా మనం కారణాలు ఏందని మాట్లాడుకోవాల్సి వస్తుంది. సో వీళ్ళల్లో ఏంటంటే జనరల్గా కారణం థిక్గా అవడానికి కారణం ఏంది? హై హీమోగ్లోబిన్ దాన్ని తగ్గించడం, ప్లేటెట్స్, వైట్ సెల్స్ దాన్ని తగ్గించడం, తర్వాత క్లాట్ అవ్వకుండా కొన్ని మెడిసిన్స్ వాడడం, ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటాం. జెనెటికల్గా వచ్చే ప్రాబ్లమ్స్ అయితే ముందు జాగ్రత్తలు, పర్టికులర్ ఏ పరిస్థితుల్లో అయితే క్లాట్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి వాటిని అవి ఉన్నప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. సార్ ఇంకోటి, మనం ఈ కోవిషీల్డ్ తీసుకున్న తర్వాత రక్తం గద్ద కడుతుంది అని చెప్పేసి ప్రకటించడం జరిగింది కదా. అసలు ఈ ఎపిసోడ్లో అంటే యాజ్ ఏ హెమటాలజిస్ట్గా మీరేం సలహా చెప్తారు? అందులో రక్తం ఎందుకు గడ్డ కడుతుంది, సో ఈ పేషెంట్లో జాగ్రత్తలు తీసుకున్న అసలు ఇందులో ఎంత వాస్తవం ఉంది, దీని గురించి ఏం కామెంట్ చేస్తారు? బేసికల్గా కోవిషీల్డ్ తీసుకున్న తర్వాత చెప్పడం ఏంటంటే ఈ బ్లడ్ క్లాట్స్ అంటే థ్రాంబోసైటోపెనియా అంటే ప్లేటెట్స్ తగ్గి క్లాట్ అయ్యే పరిస్థితి, థ్రాంబోసైటోపెనిక్ థ్రాంబోటిక్ పర్ప్యూరా అనే పరిస్థితి వ్యాక్సిన్ ఇండ్యూస్డ్. ఇది చాలా కొంతమందిలో గమనించారు, చాలా అరుదుగా వచ్చే కాంప్లికేషన్. దగ్గర ఇన్సిడెంట్స్ అయితే నేను చూసినంత వరకు 2.5 లక్షల మందిలో ఒకరికి అని చెప్పి ఉన్నారు. ఇటువంటివి వచ్చినాయి. కాకపోతే ఫస్ట్ 3 నెలలను ఎక్కువ చూసినాము. జనరల్గా ఏంటంటే ఏ వ్యాక్సిన్ కన్నా కూడా ఇప్పుడు వ్యాక్సిన్ బేసికల్గా ఏం చేస్తుంది, ఇమ్యూన్ సిస్టమ్ని యాక్టివేట్ చేస్తుంది. ఎట్లా యాక్టివేట్ చేస్తుంది? వ్యాక్సిన్ అంటే ఏంది? ఒక చనిపోయిన వైరస్, చనిపోయిన బ్యాక్టీరియా వాటెవర్ లోపలికి ఇంట్రడ్యూస్ చేసి ఇమ్యూన్ సిస్టమ్ని ట్రైనింగ్ ఇస్తున్నాం. ఈ వ్యాక్సిన్ జబ్బును కలుగు చేయదు కానీ అటువంటి పరిస్థితిని క్రియేట్ చేస్తుంది బాడీలో. ఇమ్యూన్ సిస్టమ్ ఏం చేస్తుంది అంటే ఈ ఏదైతే యాంటీజెన్ మనం ఇంట్రడ్యూస్ చేసినామో దానికి అగేన్స్ట్గా యాంటీబాడీస్ని తయారు చేస్తుంది. ఆ యాంటీబాడీస్ నీకు భవిష్యత్తులో దానికి సంబంధించిన వైరస్ నుంచి కాపాడడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఇమ్యూన్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది. మనం ఫలానా దొంగ ఇట్లా వస్తాడు అని చెప్తే వీళ్ళు సిద్ధంగా ఉంటారు, అటువంటి అటాక్ చేస్తారు. సో యాక్టివేట్ చేస్తాం బేసికల్లీ. ఇమ్యూన్ సిస్టమ్ యాక్టివేట్ అయినప్పుడు అందరి బాడీలో ఒకేలాగా ప్రవర్తించు, అదే ప్రాబ్లం.
సో అందరి బాడీలో ఒకేలా ప్రవర్తించమంటే నార్మల్గా ఎలా ప్రవర్తిస్తుంది, మనకు కావాల్సిన యాంటీబాడీస్ తయారు చేసుకొని రెడీగా కూర్చుంటుంది అటాక్ చేయడానికి భవిష్యత్తులో. కొన్నిసార్లు ఆ ట్రిగ్గర్లో యాక్టివేషన్ ప్రాసెస్లో కొంతమంది శరీరాల్లో డిఫరెంట్గా ప్రవర్తిస్తాయి. ఈ యాక్టివేషన్ ప్రాసెస్ కొద్దిగా డిజార్గనైజ్డ్గా అనుకోకుండా కొన్ని దుష్పరిణామాలు వస్తాయి. ఆ యాక్టివేషన్ ప్రాసెస్లో ఆ ఇమ్యూన్ సిస్టమ్ మీ బాడీని అటాక్ చేస్తుంది. ఇమ్యూన్ సిస్టమ్ ఆ క్రిముల్ని అటాక్ చేయకుండా మన శరీరాన్ని అటాక్ చేయొచ్చు. ఈ ప్రాసెస్లో వచ్చే క్లాట్స్ అవి మనమైతే డిస్కస్ చేసినాం. ఇది యాక్చువల్లీ ఈ డిసీజ్ ఈ ప్రాసెస్ అనేది యాక్చువల్ కొత్తదేం కాదు. ఇమ్యూన్ డిసీజ్ అంటాం సార్. ఇప్పుడు ఈ యాక్టివేట్ అయ్యి మన శరీరాన్ని అటాక్ చేయడం అనేది అది కొత్త ఏం కాదు. కొన్ని ఇదే ప్రాసెస్ వ్యాక్సిన్ లేకుండా కొన్ని ఇన్ఫెక్షన్స్లో జరగచ్చు, మనిషి ఎక్స్ట్రీమ్ స్ట్రెస్లో ఉన్నప్పుడు జరగచ్చు, మనిషి ఏదైనా సివియర్ ఇన్ఫెక్షన్ నుంచి రికవర్ అయ్యేటప్పుడు జరగచ్చు. అర్థమవుతుందా? ఇది ఇమ్యూన్ సిస్టమ్ మన శరీరం పైన అటాక్ చేయడం రికవర్ అయ్యేటప్పుడు. ఇక్కడ ఏమైందంటే వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల వ్యాక్సిన్ వల్ల ఇమ్యూన్ సిస్టమ్ యాక్టివేట్ అయ్యి క్లాట్స్ వచ్చినాయి. ఓకే. సో ఇది ఈ పర్టికులర్ సెట్టింగ్లో మాడితే చాలా రేర్, అరుదుగా వచ్చే ప్రాబ్లం. ఫస్ట్ 3 నెలల్లో చూసిన ప్రాబ్లమే. లాంగ్ టర్మ్ ఇప్పటికీ దాని సైడ్ ఎఫెక్ట్స్ అంటే అరుదే. ఇప్పుడు రావడం అనేది సాధారణంగా మనం కామెంట్ చేయలేం. ఇప్పుడు వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ. బట్ ఇది కూడా మనకి స్ట్రాంగ్ స్టడీస్ లేవు క్లియర్గా. అంటే ఇప్పుడు నేను చాలా మంది డాక్టర్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఏంటంటే ఓన్లీ ఆఫ్టర్ కోవిడ్ అందులో వాడిన చికిత్సా విధానాలతోని సాధారణంగా కొన్ని రకాల వ్యాధులు పెరిగినాయని. అంటే ఒకటి ఇప్పుడు కోవిడ్ మధ్యలో వచ్చింది, కోవిడ్ తీసేసేయండి పక్కకి, వచ్చే జబ్బులు వస్తున్నాయి, వచ్చే ఆటోఇమ్యూన్ జబ్బులు వస్తున్నాయి, వచ్చే క్లాట్స్ వస్తున్నాయి, వచ్చే పరిస్థితులు అన్నీ వస్తున్నాయి కదా. అంతకు ముందు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి. కోవిడ్ టైంలో ఏమైందంటే వ్యాక్సిన్స్ అందరం తీసుకున్నాం. మేము తీసుకున్నాం, మీరు తీసుకున్నారు, అందరూ తీసుకున్నారు. కామన్ ఫ్యాక్టర్ అయిపోయింది. తర్వాత ఎగ్జాక్ట్గా దానికి లింక్ పెట్టడం కష్టం, ప్రూవ్ చేయాలంటే కష్టం అవుతుంది. మనకు తెలియదు ఎంత ఇబ్బంది క్రియేట్ చేసింది, ఎన్ని మార్పులు వచ్చినాయి అనేది. కానీ బట్ మనకి ఎవిడెన్స్ లేకుండా మనము చెప్పలేము. అదొకటే పాయింట్. వ్యాక్సిన్కి అయితే వాళ్ళు ఒప్పుకుంటున్నారు కదా క్లాట్స్ వస్తాయని, బట్ అది ఇన్సిడెంట్స్ చాలా చాలా తక్కువ ఉంది. ఆ టైంలో కొంతమంది లివ్ చేసినారు. బట్ అదర్ హెల్త్ ఇష్యూస్ కూడా అన్నిటికీ కోవిడ్ వల్ల వస్తున్నాయా అనేది తెలియదు. ఇప్పుడు నా పేషెంట్స్ కూడా ప్లేటెట్స్ తక్కువ వచ్చే పేషెంట్స్ చాలామంది ఉంటారు. వాళ్ళు దానివల్ల వచ్చిందా అన్న క్వశ్చన్ వేస్తారు. అసలు కోవిడే లేకపోయింటే కూడా ఈ డిసీజ్ ఉంది కదా. అంటే సార్ ఇప్పుడు హిప్ రిప్లేస్మెంట్లు ఉన్నాయి, కోవిడ్కి ముందు కోవిడ్ తర్వాత ఒక స్పష్టమైన మార్పు కనబడుతుంది, కేసులు ఎక్కువైనట్టు. సో కొంతమంది అనేది ఏంటంటే పర్టికులర్గా ఉన్నాయి, ఎందుకంటే స్టెరాయిడ్ అబ్యూస్ వల్ల బోన్స్ వీక్ అవుతాయి. సో మేబీ పర్టికులర్ కొన్ని కాంప్లికేషన్స్కి లింక్ ఉండొచ్చు, కానీ జనరల్గా మాట్లాడలేమని అంటున్నాను. ఓకే. మనం ఏది మాట్లాడినా స్పెసిఫిక్గా, అప్పుడు సపోజ్ ఒక పేషెంట్ తీసుకున్నాం, హిప్ ప్రాబ్లం వచ్చింది. ఎందుకు వచ్చిందని హిప్ ప్రాబ్లం స్టెరాయిడ్కి లింక్ ఉంది. అప్పుడు ఆ పేషెంట్ స్టెరాయిడ్ నిజంగా వాడినాడని అనుకోవాలా. కోవిడ్ టైంలో మరి స్టెరాయిడ్ ఎక్కువ వాడినారు, ఈ పేషెంట్కి అబ్యూజ్ అయింది అంటే లింక్ వస్తుంది. ఎగ్జాంపుల్ ఇదే హిప్ పేషెంట్కి స్టెరాయిడ్ వాడలేదు అనుకోండి కోవిడ్ టైంలో, అప్పుడు లింక్ రాదు. ఇప్పుడు జనరలైజ్గా మాడకూడదు పాయింట్. అది కేస్ టు కేస్ లింక్ ఉందా అని చూసుకోవాలి. ఓకే. సరే, ఇంకొకటి మనం ఇంకొకటి మిస్ అయిన దానిలో ఏంటంటే తలసేమియా గురించి మాట్లాడినాం. తలసేమియా అంటే ఏమిటి, దీని లక్షణాలు ఎట్లా ఉంటాయి, ఎవరికి వస్తుంది, ఎట్లా ట్రీట్ చేస్తారు? తలసేమియా జెనెటికల్గా వచ్చే జబ్బు, పేరెంట్స్ నుంచి వస్తుంది. పేరెంట్స్ క్యారియర్స్ అంటారు జనరల్గా. వాళ్ళ నుంచి ఇద్దరు పేరెంట్స్ తెలియకుండా క్యారియర్స్ కలిగి ఉంటారు. ఇవన్నీ క్లోజ్ కమ్యూనిటీస్లో వస్తాయి. ఒకే కమ్యూనిటీలో మ్యారేజ్ చేసుకుంటుంటారు చూడండి, వాళ్ళలో ఛాన్సెస్ ఎక్కువ. ఓకే. ఈ జెనెటిక్ ప్రాబ్లమ్స్ అన్ని క్లోజ్ కమ్యూనిటీస్లో ఎక్కువ అవుతా వెళ్తాయి. ఫాదర్కి ట్రైట్ ఉంటుంది, మదర్కి ట్రైట్ ఉంటుంది. అంటే ఇద్దరు క్యారియర్స్ అంటారు, తలసేమియా ట్రైట్, తలసేమియా క్యారియర్స్. వాళ్ళకు ఉంటుంది అని తెలియదు అసలుకి, దాని గురించి కూడా అవగాహన ఉండదు. మ్యారేజ్ చేసుకుంటారు, పిల్లలకి మేజర్ వస్తుంది. ఈ తలసేమియాలో ఏమవుతుంది అంటే హిమోగ్లోబిన్ ఉత్పత్తి మొత్తం ఆగిపోతుంది. అంటే హిమోగ్లోబిన్ బ్లడ్ ఎక్కిస్తే తప్ప బతకని పరిస్థితి బేబీది. సో వీళ్ళకి ట్రాన్స్ఫ్యూషన్ చేసుకుంటూ పోవాల్సి వస్తుంది. దానివల్ల ప్రాబ్లమ్స్, ట్రాన్స్ఫ్యూషన్ రియాక్షన్స్ ఉంటాయి. వీళ్ళు కూడా స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తేనే క్యూర్ అవుతుంది. యాక్చువల్లీ ప్రతి ప్రెగ్నెన్సీలో ఈ టెస్ట్ చేయాలా. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే ముందే ఈ టెస్ట్ చేసేసుకుంటే అసలు తలసేమియా పిల్లలు రారు. అది చాలా ఈజీ టెక్నిక్. యాక్చువల్ గవర్నమెంట్ గానే ఒక సింపుల్ ఇంప్లిమెంటేషన్ పెట్టిందంటే అయిపోయింది. తలసేమియా మొత్తం ఎరాడికేట్ అయిపోతుంది. ఇంకోటి సార్, మేము సాధారణంగా కొన్నిసార్లు బ్లడ్ డొనేషన్ క్యాంపులు పెట్టినప్పుడు మాకు వచ్చే కామన్ డౌట్స్ ఏంటంటే బ్లడ్ డొనేషన్ ఎవరు చేయాలా, ఎవరు చేయొద్దు అనే దాని మీద కొన్ని సందేహాలు ఉన్నాయన్నట్టు. కొంతమందికి క్రోనిక్ డిసీజెస్ ఉంటాయి, లైక్ సోరియాసిస్ ఉంటుంది, వాళ్ళు చేయొచ్చా, అట్లా కొన్ని డౌట్స్ ఉన్నాయి. యాక్చువల్గా బ్లడ్ డొనేషన్ అనేది
ఎవరు చేయాలి ఎవరు చేయకూడదు అంటే ఏం చెప్తారు? దాని పెద్ద లిస్ట్ ఉంది, అది డిసీజెస్. బ్లడ్ బ్యాంక్ పోయినప్పుడు పెద్ద ఇది ఉంటుంది, అంతేనా? వాళ్ళు చెక్ చేసి చూసుకుంటారు. మనం హెమటాలజిస్ట్గా నా పేషెంట్స్ ఏంటంటే ప్లేటెట్స్ తగ్గిన వాళ్ళు, హీమోగ్లోబిన్ ఎక్కువ ఉండేవాళ్ళు, అర్థమైందా, అనీమియా ఉండేవాళ్ళు. అనీమియా ఉండే ఎట్లా అడగలేదు, క్వశ్చన్ రాదు. బ్లడ్ డిజార్డర్స్ ఉండే వాళ్ళకి గురించి మాట్లాడితే ప్లేటెట్ పరంగా ముఖ్యంగా ప్లేటెట్ తక్కువ ఉండి డొనేట్ చేయొచ్చు అంటే జనరల్గా యాక్సెప్ట్ చేయరు. హీమోగ్లోబిన్ ఎక్కువ ఉన్నప్పుడు కూడా తీసుకోరు. హీమోగ్లోబిన్ నాకు ఎక్కువ ఉంది అందరికి ఇవ్వచ్చు అనుకునే ఆలోచన వస్తుంది, కానీ మనకి ఒక లెవెల్ మించి హీమోగ్లోబిన్ ఉంటే తీసుకోరు బ్లడ్, అది డిసీజ్ కింద వస్తుంది. అప్పుడు దానికి ఎవాల్యుయేషన్ అవసరం, ఎందుకంటే హై హీమోగ్లోబిన్ అనేది ఎందుకు ఉంది అనేది చూసుకోవాల్సి వస్తుంది అన్నట్టు. ఇప్పుడు జనరల్గా కండిషన్స్ అంటే మనకి డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఎనీ డిసీజ్, యాక్టివ్ డిసీజ్, వీళ్ళందరూ కూడా ఎలిజిబిలిటీ ఉండదు. లిస్ట్ అనేది పెద్ద లిస్టే ఉంటుంది. ఓకే సార్, ఇంకోటి సార్, అంటే ఇప్పుడు ఈ హెమటాలజీ రంగంలో కావచ్చు, రక్త క్యాన్సర్ను చికిత్స చేయడం విధానాలు కావచ్చు, గత దశాబ్దంగా జరిగిన ప్రగతి ఏ రకంగా ఉంది, వచ్చే దశాబ్దంలో, వచ్చే 10 yearsలో ఇన్ టర్మ్స్ ఆఫ్ టెక్నాలజీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్రీట్మెంట్ విషయంలో ఎటువంటి అభివృద్ధి జరిగే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారు? బ్లడ్ క్యాన్సర్స్లో ఒకప్పుడు ఏంటంటే బ్లడ్ క్యాన్సర్ పేషెంట్ కూడా బతికేవాడు కదా అసలు ఒకప్పుడు. తర్వాత ఏం చేశారంటే ఒక మెడిసిన్తో ట్రై చేసేవాళ్ళు, ఒక మెడిసిన్తో అసలు కొంతమంది బాగా మళ్ళీ వెనక్కి వచ్చేది. తర్వాత ఎవెన్చువల్గా ఏంటంటే ఓకే ఒక మెడిసిన్ కాదు, ఇది మల్టిపుల్ డ్రగ్స్ యూస్ చేస్తేనే ఇవి కంట్రోల్ అవుతాయని తెలుసుకున్నారు. అట్లా ఒకే క్యాన్సర్ సెల్ని రకరకాల పద్ధతుల్లో టార్గెట్ చేసి చంపడం అనేది ఎప్పుడైతే ఇంప్లిమెంట్లోకి వచ్చిందో అప్పటి నుంచి సక్సెస్ రేట్ పెరిగింది బ్లడ్ క్యాన్సర్స్లో. సో ఇప్పుడు ఆ టెక్నిక్స్తో చిన్నపిల్లల్లో వచ్చే బీసెల్ ఏఎల్ఎల్ అనే బ్లడ్ క్యాన్సర్స్ ఆల్మోస్ట్ 80% క్యూర్ అయిపోతుంది. 80% అనేది చాలా బిగ్ నెంబర్ చిన్నపిల్లల్లో. ఎస్పెషల్లీ 3 నుంచి 6 సంవత్సరాల మధ్య ఉండే పిల్లల్లో, వయసు గల పిల్లల్లో బీసెల్ ఏఎల్ఎల్ వస్తే 80% క్యూర్ అయిపోతుంది. మిగతా క్యాన్సర్లో ఏఎంఎల్, లింఫోమా, వీటన్నిటిలో కూడా మనకి ఏంటంటే ఒక 60 నుంచి 70% వరకే మనకి పెద్దవాళ్ళలో క్యూర్ అవ్వగలుగుతుంది, అంటే కంట్రోల్ అవ్వగలుగుతుంది. ఇప్పుడు లేటెస్ట్గా వీళ్ళని కూడా ఇంప్రూవ్ చేసేకి, ఇంకా సక్సెస్ రేట్స్ పెంచేకి కంటిన్యూస్గా రీసెర్చ్ జరుగుతుంది. మనకి ఈ మోనోక్లోనల్ యాంటీబాడీస్ కానీ, ఇమ్యునోథెరపీ కానీ ఇవన్నీ అందుబాటులోకి వస్తున్నాయి. ఇప్పుడు ఈ 70% కాకుండా మిగిలిన వాళ్ళు, అంటే రెస్పాండ్ కాని వాళ్ళకి స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్. స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్లో ఇంకా అడ్వాన్సెస్ ఏమొచ్చినాయంటే ఇప్పుడు హాఫ్ మ్యాచ్ ట్రాన్స్ప్లాంట్. ఇంతకుముందు మ్యాచ్ ఉంటేనే మనకి సక్సెస్ రేట్ బాగుండేదని అనుకునేవాళ్ళు. ఇప్పుడు హాఫ్ మ్యాచ్ ట్రాన్స్ప్లాంట్ కూడా సక్సెస్ రేట్ బాగా కనబడుతుంది. ఇప్పుడు ఫుల్ మ్యాచ్ అంటే ఇంట్లో ఇప్పుడంతా చిన్న చిన్న ఫ్యామిలీస్ ఒకరిద్దరే ఉంటున్నారు, ఫుల్ మ్యాచ్ దొరకట్లే ఎవరికి. సో అటువంటి పరిస్థితుల్లో హాఫ్ మ్యాచ్ అనేది రియల్గా గేమ్ చేంజర్. సో హాఫ్ మ్యాచ్ ప్రతి ఇంట్లో ఒకరికి డోనర్ ఉంటారు, ప్రతి ఇంట్లో ఒక డోనర్ ఉంటారు బ్లడ్ సెల్, స్టెమ్ సెల్ సంబంధించిన వాళ్ళు. సో అవి రావడం వల్ల ఇంకా ఎక్కువ మంది ఆ ప్రొసీజర్ని వాడుకోగలుగుతున్నారు వీళ్ళు. తర్వాత లింఫోమాస్ అండ్ మైలోమాస్ కొన్నిసార్లు వాళ్ళు రిఫ్రాక్టరీ ఉన్నప్పుడు, కంట్రోల్ కానప్పుడు కార్టీ సెల్ థెరపీ అని ఇప్పుడు అందుబాటులోకి వస్తుంది. కార్టీ సెల్ థెరపీ ఇంతకుముందు అబ్రాడ్లోనే ఉండేది, ఇప్పుడు ఇండియాలోకి స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. లింఫోమా ఎస్పెషల్లీ పరిస్థితుల్లో కొన్ని సెంటర్స్ చేస్తున్నాయి, కానీ భవిష్యత్తులో ఆల్మోస్ట్ చాలా సెంటర్స్కి అందుబాటు ఫెసిలిటీ మనకి రావడం జరుగుతుంది. బట్ కార్టీ సెల్ థెరపీలో ఈ కొద్దిపాటి మంది ఎవరైతే దేనికి లొంగట్లేదో వాళ్ళలో ఒక 40% మందిని మళ్ళీ బాగు చేయగలుగుతున్నారు. ఇంకా జీన్ థెరపీ థాలసీమియాస్లో, సికిల్ సెల్ అనీమియాస్లో అది సక్సెస్ రేట్స్ కనబడుతున్నాయి, కానీ మన ఇండియాకి వచ్చేకి ఇంకా టైం పడుతుంది. మేబీ నెక్స్ట్ 10 ఏళ్లలో ఇంకా ఈ అడ్వాన్సెస్, ఈ మెయిన్గా ఈ థెరపీస్ అన్ని కాస్ట్ ఎక్కువ ఉంటాయి, అందుబాటులో ఉన్నా కానీ చేసుకోలేని పరిస్థితి ఉంటుంది. మేబీ మనకి కాస్ట్ తగ్గి ఇంకా అందుబాటులోకి అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు రానున్న ఇయర్స్లో. సో చివరగా సార్, మా ప్రేక్షకులకి అవగాహన కోసం, అదే రకంగా వాళ్ళ ఆరోగ్యం పట్ల ప్రివెన్షన్ కోసం, సో ఈ బ్లడ్ డిజార్డర్స్ రాకుండా మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇన్ టర్మ్స్ ఆహారం విషయంలో కావచ్చు, జీవన శైలి విషయంలో కావచ్చు, అంటే ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? ఇప్పుడు అగైన్ వెరీ బ్రాడ్ క్వశ్చన్. ఇప్పుడు బ్లడ్ క్యాన్సర్స్, లింఫోమా, మైలోమా ఇవి రాకుండా మనం చేసేది ఏం లేదు, అది మన చేతుల్లో లేదు. అది ముందుగా కనుక్కునే స్కోప్ కూడా తక్కువ. జనరల్గా మనం హెల్త్ చెకప్ చేసుకుంటామంటే ఇయర్కి ఒకసారి చేసుకుని అదే కంటిన్యూ చేసుకుంటే సరిపోతుంది. ఈ వైట్ సెల్ కౌంట్ అబ్నార్మాలిటీస్ కానీ, హీమోగ్రామ్ అబ్నార్మాలిటీస్ కానీ ఏమైనా ఉంటే అప్పుడు ముందుగా అప్రోచ్ అయ్యి అప్పుడు దానికి తగిన సలహాలు తీసుకోవచ్చు. రక్తహీనత అయితే ఇంపార్టెంట్, అది చాలా పెద్ద ప్రాబ్లం, దాన్ని మనం ఈజీగా అవాయిడ్ చేయొచ్చు. ప్రాపర్ డైట్ తీసుకోవడం,
ఐరన్ రిచ్ డైట్ పైన ఫోకస్, ఎస్పెషల్ లేడీస్. తర్వాత డెలివరీస్ టైంలో, డెలివరీస్ అయిన తర్వాత పత్యాలు ఉండకపోవడము, ప్రాపర్గా ఫస్ట్ 3 months వరకు ఐరన్ సప్లిమెంట్స్ తీసుకోవడము. చాలామంది ఈ లేడీస్లో ఏంటంటే డెలివరీ ముందు ప్రాబ్లమ్స్ ఉండవు, చాలామందికి డెలివరీ అయినాక వస్తుంది. ఈ డెలివరీ అయినాక ఏమవుతుందంటే ఫస్ట్ 3 months 6 monthsలో తీసుకోవాల్సిన ఫుడ్ తీసుకోరు సరిగ్గా. ఆ టైంలో ఏర్పడే పోషక లోపాలు అట్లే కంటిన్యూ అయిపోతాయి వాళ్ళకి. కంటిన్యూ అయ్యేసరికి ఫస్టే తెలియదు, అది కొద్ది పెరిగి ఎప్పుడో 3-4 yearsకి సివియర్ రక్తహీనతలాగా, అనీమియాలాగా తయారవుతుంటుంది. సో డెలివరీ టైంలో పోస్ట్ డెలివరీ పోషక లోపాలు రాకుండా సరైన సమతుల్య ఆహారం తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మ్యారేజ్ అయిన వెంటనే లేదంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే ముందు ఖచ్చితంగా హెచ్బి ఎలక్ట్రోఫోరెసిస్, హీమోగ్లోబిన్ ఎలక్ట్రోఫోరెస్, సింపుల్ టెస్ట్ ఇది, చాలా ఈజీగా అయిపోతుంది. అది ఒక్క టెస్ట్ చేసుకుంటే పిల్లల్లో మేజర్ ప్రాబ్లమ్స్ బ్లడ్కి సంబంధించిన రాకుండా మనం ఈజీగా అవాయిడ్ చేయొచ్చు. ఓకే. ఇప్పుడు కొంతమంది పేరెంట్స్ మొన్న రీజన్ కప్పులు వచ్చినారంట, వాళ్ళకి సెకండ్ కిడ్ ఎప్పుడుకో ప్లాన్ చేసినారు, వాళ్ళు 40 yearsలో ప్లాన్ చేసినారు సెకండ్ కిడ్, ఫస్ట్ కిడ్ ఉన్నారు. బట్ సడన్గా 3rd month 4th month తెలిసింది ఇద్దరికి థాలసీమియా ఉంది, మైనర్ ఉందని. మైనర్ ఇప్పుడు వాళ్ళ టెన్షన్ అంతా ఇంత కాదు, బేబీకి వస్తుందా రాదా అనేది. ఒకళ్ళు నిజంగా వస్తే ఏమవుతుందంటే ఈ బ్లడ్ ఎక్కించడము, మళ్ళీ ట్రాన్స్ప్లాంట్ చేయడము, అనవసరంగా ఫ్యామిలీలో ఏంటంటే పెద్ద టెన్షన్, ఫైనాన్షియల్గా చాలా ఎక్కువ దెబ్బ పడుతుంది అన్నట్టు ఈ ట్రాన్స్ప్లాంట్స్ పరంగా. ఈ సింపుల్ ఒక టెస్ట్తో మనం ప్రివెంట్ చేసుకోగలిగేది. ఐ థింక్ ఇది యూనివర్సల్గా ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది. ప్రెగ్నెన్సీ ముందు లేదంటే మ్యారేజ్ అయిన తర్వాత వెంటనే కపుల్స్కి ఇద్దరికి, లేదు కపుల్స్ ఇద్దరు కాకపోయినా అట్లీస్ట్ అమ్మాయికి హీమోగ్లోబిన్ ఎలక్ట్రోఫోరెసిస్ అనే ఒక టెస్ట్ మనం ఇంప్లిమెంట్ చేసినామంటే ఐ థింక్ చాలా యూస్ఫుల్ అవుతుంది. ఈ హీమోఫిలియాస్ ఏంటంటే ముందు కనుక్కోవడం కొద్ది కష్టం, అన్లెస్ వాళ్ళకి అవేర్నెస్ బాగా ఉండి డిజార్డర్స్ పైన ఉంటే తప్ప. మేబీ అది ఇప్పటికైతే కొద్దిగా కష్టం అంత అవేర్నెస్ క్రియేట్ చేయడం వాటిలో. ఓకే డాక్టర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మా సంస్థలోని ఎన్నో సందేహాలు మీరు చేశారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, థ్యాంక్స్ ఫర్ ఇట్. సో ఇది ఈ వారం డాక్టర్ టాక్. వచ్చే వారం మరో డాక్టర్ కలుద్దాం. చూస్తూనే ఉండండి మెడ్ ప్లస్ 1 TV.